జీవిక్ కేఫ్ అండ్ ఇలా స్టోర్ ఒకటి కంప్లీట్గా ఇది ఒక డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ కదా. నా థాట్ కూడా అదే ఉండే. కంప్లీట్ లైక్ మన సెల్లింగ్ పాయింట్ ఏముండాలంటే దే షుడ్ బి సంథింగ్ యూనిక్ ఐ హ్యావ్ టు డూ ఇన్ ద మార్కెట్. జీవిక్కి అసలు మెయిన్ టార్గెటెడ్ ఆడియన్స్ అంటే ఎవరికి చెప్తారు? కస్టమర్స్. ఐ కెన్ సే ఇప్పుడు ఎట్లా అంటే ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ చూసుకుంటే ఇంపోర్టెడ్ డ్రింక్స్ కానీ ఇంపోర్టెడ్ గూడ్స్ ఎక్కువగా వాడేవాళ్ళు అని 3-4% మాత్రమే. అంటే మీరు టార్గెట్ చేసేది 3-4%, లేకపోతే మిగతా వాళ్ళకి అలవాటు చేయాలనుకుంటున్నారా? వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని. అంటే ఆబ్వియస్లీ ఇక్కడ దొరికే లేస్ ప్యాకెట్కి అండ్ యూఎస్ నుంచి కానీ లేదా వేరే కంట్రీస్ నుంచి తీసుకునే ఒక లేస్ కానీ ఏదైనా చిప్స్ ప్యాకెట్, ఓకే, సో ఆ డిఫరెన్స్ అనేది పక్కా ఉంటుంది. 100%. యాక్చువల్లీ ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా. ఏంటంటే హాయ్ జీవన్ బ్రో. హాయ్ చాణక్య. ఎలా ఉన్నారు? ఫైన్. అండ్ జీవిక్ కేఫ్ అండ్ ఇలా స్టోర్ ఒకటి కంప్లీట్గా ఒక ఎవరైనా కానీ వచ్చి ఇంపోర్టెడ్ గూడ్స్ అనేది కూడా కొనుక్కుంటూ దాంతోపాటు హ్యాపీగా కేఫ్లో ఎంజాయ్ చేస్తూ, ఇది ఒక డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ కదా. 100%. అంటే నా థాట్ కూడా అదే ఉండే. కంప్లీట్ లైక్ మన సెల్లింగ్ పాయింట్ ఏముండాలంటే దే షుడ్ బి సంథింగ్ యూనిక్ ఐ హ్యావ్ టు డూ ఇన్ ద మార్కెట్. సో ఐ వాంట్ టు ట్రై సంథింగ్ వెరీ యూనిక్. లైక్ అంటే ఆల్రెడీ సమ్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. అంటే నేను కొన్ని ఎక్స్ట్రా కేటగిరీస్ కూడా యాడ్ చేయాలనుకున్నాను అనమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ అంటే యూఎస్ కల్చర్ని కొంచెం తీసుకురావడానికి ఐ ట్రైడ్ ఇట్. అండ్ ఇంకా ఏంటంటే యూఎస్లో కూడా చూస్తే లాట్ ఆఫ్ గ్రాసరీ స్టోర్స్, కన్వీనియన్స్ స్టోర్స్ ఎట్లా ఉంటాయంటే బేసికలీ ఓన్లీ కన్వీనియన్స్ స్టోర్స్. కొన్నిట్లో కరెన్సీ ఎక్స్చేంజెస్, ఇవి ఎలక్ట్రానిక్స్ ఇవి కూడా సెల్ చేస్తారు. బట్ ఇండియాలో అట్లా నేను ఎక్కడ చూడలేదు. కరెన్సీ ఎక్స్చేంజ్ అని ఎలక్ట్రానిక్స్ పెట్టడం కానీ. సో ఇట్లా ఐ డెంట్ సా ఎనీ. అండ్ ఇంకోటి ఏటీఎం కూడా పెట్టాలని. అంటే ఓన్లీ కెఫే, కన్వీనియన్స్ స్టోర్, ఎలక్ట్రానిక్స్, కరెన్సీ ఎక్స్చేంజ్. అంటే మీరు చెప్పినట్టయితే యుఎస్లో సో ప్లేసెస్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. జనాలు ఎక్కడెక్కడో ఉంటారు, అన్ని ఒకే దగ్గర ఉండాలి అనే ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేశారు. కాకపోతే కమింగ్ టు ద ఇండియా, సో అలాంటిది వర్కౌట్ అవుతుంది అంటారా? అది చాలా టఫ్ బ్రో. ఎందుకంటే కొత్త ఒక కాన్సెప్ట్ని కొత్త దాన్ని తీసుకురావాలంటే ఇట్స్ ఆల్వేస్ టఫ్. ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ చాలా బ్రాండ్స్ కానీ చాలా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిర్యానీ ఆరెల్స్ ఇట్లాంటిది ఏదైనా సెల్ చేయడం ఈజీ ఇండియాలో. ఎనీ ప్రోడక్ట్ కానీ సెల్ చేయడం ఇట్స్ వెరీ ఈజీ. బట్ కొత్త కాన్సెప్ట్ అంతా తీసుకొని రావడం అండ్ మళ్ళీ మన కంప్లీట్ ఆడియన్స్కి, కస్టమర్స్కి అట్రాక్ట్ చేసి కొత్త ఐడియాని తీసుకొని వాళ్ళకి ఫీడ్ చేయడం ఇట్స్ వెరీ టఫ్ ఇన్ ద మార్కెట్. బట్ వీఆర్ ట్రైయింగ్ ఇట్ our level best. It's very tough in F&B. Obviously it's always tough, but we are proving ourselves. కేఫ్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. ఒక గ్రాసరీ స్టోర్ కానీ లేకపోతే ఇలా ఒక స్టోర్ అనేది కూడా ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. కరెక్ట్. కాకపోతే ఈ రెండు దానిలను మిక్స్ చేసి జీవిక్ అని చెప్పేసి మీరు స్టార్ట్ చేశారు. అయితే మెయిన్గా కేఫ్లో కూర్చున్నప్పుడు బయట నుంచి ఏదైనా ప్రోడక్ట్ తీసుకొని వచ్చి కూర్చొని తినడం అనేది కేఫ్ వాళ్ళకి పెద్ద దెబ్బ. కానీ మీరు అది రెండు మిక్స్ చేసి ఎట్లా వెళ్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ మన దాంట్లో కూడా రెగ్యులర్ డ్రింక్స్ కాదు. ఇప్పుడు రత్నదీప్, విజేత బిగ్గెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్. అంటే కన్వీనియన్స్ స్టోర్లో దే ఆర్ ద బిగ్గెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్. అంటే ఇండియన్ ప్రోడక్ట్స్లో ఐఎమ్ ఎస్పెషల్లీ సేయింగ్. సో లైక్ ఇప్పుడు మీరు ఫుడ్ తింటున్నారు, యూఆర్ హ్యావింగ్ అ రియలీ గుడ్ ఫుడ్ ఇన్ కెఫే. అండ్ మీకు ఏదన్నా డ్రింక్స్ క్రేవింగ్, ఆబ్వియస్లీ కోక్ కానీ ఫస్ట్ థింగ్ మీ మైండ్లో స్ట్రైక్ అయ్యేది కోక్ ఆర్ ఎల్ స్ప్రైట్, థమ్స్ అప్ ఇట్లాంటివే కదా. సో ఐ థాట్ ఆఫ్ ఇంపోర్టెడ్ డ్రింక్స్, ఇంపోర్టెడ్ స్నాక్స్ అది ఎందుకు పెట్టొద్దు? యూఆర్ హ్యావింగ్ రియలీ గుడ్ ఫుడ్ ఎట్ ద సేమ్ టైమ్. నీకు అక్కడ జాపనీస్ డ్రింక్స్ కానీ అండ్ యూఎస్లో దొరికే వెరీ పాపులర్ డ్రింక్స్ లైక్ ఎనీ ప్రైమ్ ఆర్ C4, మెస్సీ ఇట్లాంటి డ్రింక్స్ ఉంటాయి. మిస్టర్ బీస్ట్ చాక్లెట్స్ కానీ ఆ డ్రింక్స్ కూడా కొన్ని ఉంటాయి, ఇంకా మిస్టర్ బీస్ట్ డ్రింక్స్ కూడా. సో ఆల్ దీస్ డ్రింక్స్ రెగ్యులర్గా దొరకవు. అండ్ సమ్ పీపుల్ క్రేవ్ ఫర్ ఇట్ బట్ దే డోంట్ గెట్ ఇట్. సో మీరు ఫుడ్ ఆల్రెడీ తినేటప్పుడు ఎవ్రీ రెగ్యులర్గా స్ప్రైట్, థమ్స్ అప్, కోక్ ఇవి కాకుండా సంథింగ్ యూనిక్గా ట్రై చేయాలనిపిస్తుంది. సో మీరు ఇప్పుడు ఇమీడియట్గా మీరు ఇక్కడ ఫుడ్ తింటున్నారు, ఇమీడియట్గా మీరు మన కన్వీనియన్స్ సెషన్ దగ్గరికి వెళ్ళేసి విల్ గ్రాబ్ వన్ డ్రింక్
and you'll place it on your table and you'll sip and you'll enjoy. ఓకే. So like that's, I feel like, you know, అది బెస్ట్ సెల్లింగ్ పాయింట్ అని. మరి అలాంటప్పుడు కేఫ్లో మనం ఏదైనా డ్రింక్ తీసుకోవాలంటే దానికి దెబ్బ కదా. అంటే ఆబ్వియస్లీ వాళ్ళు ట్రై అది చేయాలంటే అది కూడా చేస్తారు. మన దగ్గర స్పెషాలిటీ బోబాస్ కానీ కాఫీస్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి ఆబ్వియస్లీ. బట్ సంథింగ్ యూనిక్, అంటే సంథింగ్ యూనిక్గా చేయాలని. ఇప్పుడు ఒక మార్కెట్ మన దగ్గర ఎట్లుందని అంటే కొంతమంది ఓన్లీ ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ కోసం వస్తారు. ఓకే. సో వాట్ దే విల్ డూ ఇస్, ఇప్పుడు మీరు ఇంకొక వేలో చూస్తే ఎట్లా అంటే వాళ్ళు ఆ ఇంపోర్టెడ్ డ్రింక్స్ కోసం వస్తారు కదా. సో వాళ్ళు డ్రింక్స్ తీసుకుంటారు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు డ్రింక్స్ తాగేటప్పుడు దే విల్ క్రేవ్ ఫర్ ఫుడ్, దే విల్ ఆర్డర్ ఫుడ్ యాజ్ వెల్. ఓకే. అర్థమైంది కదా. సో లైక్ దెర్ ఆర్ టూ డిఫరెంట్, అంటే ప్రోస్ అండ్ కాన్స్ ఆబ్వియస్లీ. బట్ మోస్ట్లీ ఏంటంటే నేను డ్రింక్స్ సెల్ చేస్తూ ఐఎమ్ సెల్లింగ్ ఫుడ్ యాజ్ వెల్. ఓకే. ఐఎమ్ సీయింగ్ ఇన్ దట్ వే, బట్ పీపుల్ ఆర్ ఆల్రెడీ లైకింగ్ ఇట్. ఓకే. జీవికి అసలు మెయిన్ టార్గెటెడ్ ఆడియన్స్ అంటే ఎవరిని చెప్తారు? కస్టమర్స్. యా, ఐ కెన్ సే ఇప్పుడు ఎట్లా అంటే దీంట్లో ఆల్ కేటగిరీస్ డెఫినెట్లీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా. అవును. సో అది కొంతమందికి అది నీష్ కేటగిరీ, అది ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ అనేది. బట్ రెగ్యులర్ అంటే మిడిల్ క్లాస్ కానీ అబోవ్ యావరేజ్ కానీ వీళ్ళు కూడా దే విల్ కమ్ అండ్ దే విల్ ఎంజాయ్ కెఫే ఫుడ్. అవి కూడా వెరీ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి మన దగ్గర. అండ్ ఆబ్వియస్లీ మీరు ఎవరైనా వచ్చి దే కెన్ ఎంజాయ్ ద ఫుడ్. అండ్ ఇంపోర్టెడ్గా స్పెసిఫిక్గా ఇఫ్ యూ హ్యావ్ కొంచెం ఎక్కువ బడ్జెట్ ఉంటే యూ కెన్ గో ఫర్ డ్రింక్స్ యాజ్ వెల్. ఓకే. అంటే ఇట్స్ నాట్ అబౌట్ అంటే ఈ పర్టికులర్ కేటగిరీనే అంటే ఓన్లీ రిచ్ పీపుల్ ఓన్లీ వీళ్ళనే ఇట్లా టార్గెట్ చేయాలని ఏం లేదు. బట్ ఇట్స్ లైక్ ఇప్పుడు నేను కూడా ఒక రెగ్యులర్ ఒక స్టూడెంట్ అనుకోండి, యూఎస్లో అక్కడిక్కడ కనపడే డ్రింక్స్ కూడా ఐ క్రేవ్. అంటే అరే యూఎస్లో కనపడితే అక్కడక్కడ వైరల్ అవుతూ ఉంటాయి, మన దగ్గర దొరకవు ఇవి, అట్లా నేను కూడా క్రేవ్ అవుతా అప్పుడప్పుడు. సో ఐల్ హ్యావ్ వన్ సోర్స్, అంటే ఈ ప్లేస్కి వెళ్తే ఆ ఇంపోర్టెడ్ డ్రింక్స్ కూడా స్నాక్స్ కూడా దొరుకుతాయి అని. ఓకే. సో ఐ ఫీల్ లైక్ ఎవ్రీ వన్ ఈజ్ అవర్ కస్టమర్. ఇట్స్ నాట్ పర్టికులర్ ఈ కేటగిరీ వాళ్ళే రావాలి ఇట్లా నేను కాదు. ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ చూసుకుంటే ఇంపోర్టెడ్ డ్రింక్స్ కానీ ఇంపోర్టెడ్ గూడ్స్ ఎక్కువగా వాడేవాళ్ళు అని అంటే ఈ 100% అనేది చూస్తే అందులో 3 to 4% మాత్రమే. అంటే మీరు టార్గెట్ చేసేది ఆ 3 to 4%, లేకపోతే మిగతా వాళ్ళకి అలవాటు చేయాలనుకుంటున్నారా? యా, ఇన్ అ వే వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని. అంటే ఆబ్వియస్లీ ఆ 3-4% పీపుల్ ఉన్నారు కదా, దే విల్ గో టు అదర్ కంట్రీస్ అండ్ దే విల్ హ్యావ్ డ్రింక్స్ యాజ్ వెల్. బట్ ఇంకా మిగతా పీపుల్ ఇక్కడ వేరే కంట్రీస్కి వెళ్ళకుండా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా వీఆర్ గివింగ్ వన్ సోర్స్ కదా. So I am seeing in that way, and people are already accepting it. It's not like only celebrities gaani biggest richest people gaani veelle vastunarani em kaadu. And regular ga unna vallu kuda they'll come and they'll enjoy. ఓకే. ఇప్పుడు గూడ్స్ విషయానికి వద్దాము. ఏంటంటే ఇక్కడ దొరికే లేస్ ప్యాకెట్కి కరెక్ట్ అండ్ యుఎస్ నుంచి కానీ లేదా వేరే కంట్రీస్ నుంచి తీసుకునే ఒక లేస్ కానీ ఏదైనా చిప్స్ ప్యాకెట్, ఓకే, సో ఆ డిఫరెన్స్ అనేది పక్కా ఉంటుందా? 100%. యాక్చువల్లీ ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి కోక్ వెనిలా అని ఒక ఫ్లేవర్ ఉంటుంది, ఇంకోటి బెర్రీ తోటి సమ్ పెప్సీస్ ఇవి కూడా ఉంటాయి. సో లైక్ స్ట్రాబెరీ ఫ్లేవర్డ్ అంటే మిక్స్డ్ ఫ్లేవర్స్ కూడా కొన్ని డ్రింక్స్ ఉంటాయి. ఇట్స్ వెరీ యూనిక్. ఇప్పుడు రెడ్ బుల్లో కూడా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తాయి. సో ఏంటంటే ఎవ్రీ వన్ ఆస్ మీ ద సేమ్ క్వశ్చన్. ఇప్పుడు డైరీ మిల్క్ ఉంటుంది మన దగ్గర, రత్నదీప్లో విజేతకి వెళ్ళి చూస్తే అది ఒక 100 రూపీస్ ఏమి ఉండదు అనుకో, మన దగ్గర 500 ఉంటుంది. ఎందుకంటే అది ఇంపోర్టెడ్, అది యూకేలో ఎక్కడో అది మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఉంటుంది. సో ఆ ప్రోడక్ట్ ఉంది కదా, దానికి దీనికి 100% డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు చీటోస్ కానీ ఎనీథింగ్, ఇప్పుడు లేస్ కానీ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ బ్రాండ్ యూఎస్లో మ్యానుఫ్యాక్చర్ అయింది, ఇక్కడ అయింది, 100% వేరియేషన్ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు జాపనీస్ ఒక డ్రింక్ ఉంటుంది, జాపనీస్ కోక్, వీఆర్ ఆల్రెడీ సెల్లింగ్ ఇట్. డిఫరెంట్, దాని ప్రెజెంటేషన్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వాట్ దే యూస్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఇప్పుడు మన ఇండియన్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ, మన కైండ్ ఆఫ్ స్పెండింగ్ పవర్, దానికి అకార్డింగ్లీ దే యూజ్ ఇంగ్రీడియంట్స్. ఓకే. అంటే మన ఇండియన్ కోక్లో ఏదైతే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారో ద కైండ్ ఆఫ్ క్వాలిటీ దే మెయింటైన్, ఇట్స్ మేబీ ఇట్ విల్ డిఫర్. 100% ఇట్ విల్ డిఫర్. ఓకే. సో మీరు అదే జపాన్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎల్స్ యూఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన డ్రింక్స్ వాళ్ళు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో దానికి ఆ ప్రైస్ ఎక్కువ ఉంటుంది.
ఓకే. అండ్ ఆబ్వియస్లీ కొంచెం ఇంపోర్ట్ చేయడానికి కొంచెం మినిమల్ ఛార్జ్ ఉంటుంది, బట్ వీఆర్ నాట్ డబులింగ్ ఆర్ ట్రిప్లింగ్ ద ప్రైస్. బట్ ఆబ్వియస్లీ ద కైండ్ ఆఫ్ క్వాలిటీ, ఆ ఇంగ్రీడియంట్స్ డెఫినెట్గా చేంజ్ ఉంటుంది. క్వాలిటీ ఒక విషయం చెప్పండి బ్రో. యా ఒక కూల్ డ్రింక్ బాటిల్ ఇక్కడ దొరుకుతుంది అండ్ జపాన్ లో దొరుకుతుంది. కాకపోతే ఆ డిఫరెన్స్ అనేది కూడా ఎలా ఉంటది, ఇక్కడేమో 30 రూపాయలు, హాఫ్ లీటర్ తీసుకున్నాం అంటే 30 రూపాయలు ఉంటుంది. అవునవును. మరి అక్కడి నుంచి తీసుకొచ్చి సేమ్ అదే బాటిలే, సేమ్ కంపెనీ, ఫ్లేవర్ సేమ్, కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? మీరు యూ కెన్ ఆల్సో సీ దట్. అంటే మీరు రెండు సైడ్ బై సైడ్ పెట్టి బ్యాక్ సైడ్ ఇంగ్రీడియంట్ చూడండి అంతే. ఓకే, మీరు జస్ట్ ఇంగ్రీడియంట్ చూడండి, దాని బ్యాక్ సైడ్ లో దే విల్ మెన్షన్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ వాట్ దే యూజ్డ్. అంటే కైండ్ ఆఫ్ అన్ని సోడాస్ అండ్ గ్యాసెస్ కానీ ఏవైతే యూజ్ చేస్తారో, ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ వన్ థింగ్. సో చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి దాంట్లో కూడా. వాట్ అంటే మేకింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, సో ఆ ప్రాసెస్లో ద క్వాలిటీ దే యూజ్ అవన్నీ చాలా డిఫర్ అయ్యి ఉంటుంది ఆబ్వియస్లీ. ఓకే. సో మీరు సైడ్ బై సైడ్ పెట్టి చూస్తే యూ విల్ కమ్ టు నో ద డిఫరెన్స్. అండ్ టేస్ట్ కూడా 100% డిఫరెంట్ ఉంటుంది, సేమ్ ఉండదు. ఓకే. యా, సో దోస్ హు నో దే నో. అట్లా అంటే వాళ్ళు రియల్గా టేస్ట్ చేసి ఆ సైడ్ బై సైడ్ అదొక సిప్ ఇదొక సిప్ టేస్ట్ చేసి చూస్తే దే విల్ కమ్ టు నో దట్, దే విల్ అండర్స్టాండ్ ఫర్ షూర్. అంటే హెల్త్ పరంగా ఏది బెటర్ అంటారు? అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో ఆక్సిజన్ తీసుకోవడం కూడా ఇట్స్ బిగ్గెస్ట్ థింగ్. కాస్ట్లీ అయిపోతుంది. అంటే కాస్ట్లీ, ఎట్ ద సేమ్ టైం పొల్యూషన్. ఇప్పుడు అదే మీరు యుఎస్లో ఎయిర్ తీసుకుంటే బెటరా, ఇక్కడ ఎయిర్ తీసుకుంటే బెటరా అంటే వాట్ యుల్ సే, కైండ్ ఆఫ్ క్వాలిటీ అంతే. లైక్ వాళ్ళు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కానీ మన దగ్గర ఉన్న పొల్యూషన్ కానీ, అంటే ఇప్పుడు ఎయిర్ వైజ్కి వస్తే అక్కడ ఉండే పొల్యూషన్ దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది ఇండియాలో. సో ఇట్స్ ద సేమ్ థింగ్. వాళ్ళు యూజ్ చేసే క్వాలిటీ అండ్ ఇంగ్రీడియంట్స్ దే విల్ యూజ్ డిఫరెంట్లీ, కంప్లీట్లీ డిఫరెంట్ ప్రోడక్ట్స్, ఇంగ్రీడియంట్స్ కదా. చాలా స్మార్ట్ గా ఆన్సర్ చెప్తూ ఉన్నారు. అంటే ఇట్స్ యాక్చువల్లీ టెక్నికల్ గా, ఐ జస్ట్ వాంట్ టు సౌండ్ వెరీ టెక్నికల్లీ. ఓకే. అంటే కస్టమర్ ఆడియన్స్ అండ్ కస్టమర్స్ దే వాంట్ టు నో దట్ ట్రూత్. అంటే వై నేను ఎందుకు యుఎస్లో ఉన్న ప్రోడక్ట్ ఇక్కడ తీసుకోవాలి, నాకు ఇక్కడ ఆల్రెడీ కోక్ దొరుకుతుంది 20 రూపీస్కి 30 రూపీస్కి, ఒక 10 తీసుకుంటే మ్యాక్సిమం 50 రూపీస్ అనుకోండి. సో సేమ్ నేను జపాన్లో ఉన్న కోక్ ఎందుకు తీసుకోవాలి? సో కస్టమర్ ఆబ్వియస్లీ ఇవన్నీ నాకు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ ఇవి. సో కస్టమర్ విల్ ఆస్క్ ద సేమ్, బట్ ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్ దే ఇంట్రడ్యూస్డ్ అవి దొరకవు, అవి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయరు బేసిక్గా. ఓకే. మ్యానుఫ్యాక్చర్ చేయరు. అండ్ ఇలా స్టోర్స్ కానీ, సో 24/7 కానీ, ఇట్లా డిఫరెంట్ ఇంపోర్టెడ్ స్టోర్స్ అనేది కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే మన ఇండియాలో సక్సెస్ రేట్ అనేది కూడా తక్కువగా ఉండడానికి రీజన్ ఏంటంటారు? యాక్సెప్టెన్సీ. ఇప్పుడు మనం రత్నదీప్కి అంటే రెగ్యులర్ కన్వీనియన్స్ స్టోర్స్కి వెళ్ళే అంత ఫ్రీక్వెంట్గా ఇంపోర్టెడ్ దానికి వెళ్ళాం ఆబ్వియస్లీ. అంటే ఎప్పుడైతే మనకి ఏదన్నా వీడియో బాగా పాపులర్ అయిందనుకో, అంటే ఇప్పుడు మిస్టర్ బీస్ట్ ప్రోడక్ట్ ఉందండి, అది పాపులర్ అయిన తర్వాతనే ఇది ఇండియాలో ఎక్కడ దొరుకుతుందని వీళ్ళు సర్చ్ కదా. అండ్ ఇప్పుడు ఈ రెగ్యులర్ ప్రోడక్ట్స్, డైరీ మిల్క్స్ కానీ ఇవన్నీ మీరు ఎక్కడికి వెళ్ళినా చూస్తారు, మీరు రెగ్యులర్గా మీ ఇంట్లో కూడా ఉంటాయి అవి. సో అవేంటంటే సెల్లింగ్ ఈజీగా అయ్యే సెల్లింగ్ పాయింట్ అది. అంటే ఇది సెల్ కావడానికి చాలా డిఫికల్ట్. ఎవరైతే నీష్ ఆడియన్స్ ఉంటారు కదా, ఇప్పుడు జంజీస్ లేటెస్ట్గా వాళ్ళు ఇప్పుడు జాపనీస్ మేము రామెన్స్ కానీ నూడిల్స్ కానీ ఇవన్నీ బుల్డక్ నూడిల్స్ అని అట్లా చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ మేము లిస్ట్ చేసినాము. సో పీపుల్ ఆర్ క్రేజీ అబౌట్ ఇట్. ఇప్పుడు కొరియన్ డ్రామా అని కే డ్రామా ఇది ఉంది కదా, సో లైక్ ఆ పీపుల్ ఎట్లా అంటే దే విల్ డై ఫర్ ఇట్. ఆ ప్రోడక్ట్స్కి కొన్ని ప్రోడక్ట్స్, కొరియన్ రామెన్ నూడిల్స్ కానీ, కొరియన్ ప్రోడక్ట్స్ ఉంటాయి, స్నాక్స్ కానీ, కొరియన్ డ్రింక్స్ కానీ, సో కంబూచాస్ ఆరల్స్ లైక్ ఇట్లాంటి డిఫరెంట్ థింగ్స్. వాళ్ళు ఎట్లా అంటే నాకు అది కావాలంటారు, అంటే అంతే. దే డోంట్ ఆస్క్ ఎనీ అదర్ క్వశ్చన్స్. అది ఉందనంటే దే డోంట్ థింక్ అబౌట్ ఎనీ ప్రైజెస్. ఓకే. ఇఫ్ దే సీ దట్ ప్రోడక్ట్, అంటే ఎందుకంటే దే ఆల్రెడీ యూస్ టు సీ ఇట్ ఇన్ వెబ్ సిరీస్ ఆర్ సమ్ బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ డ్రింకింగ్ ఇట్. సో నాకు అది తాగాలి అన్న ఒక ఇది
ఇది ఎగ్జైట్మెంట్ ఉంటుంది వాళ్ళకి. అదే సినిమాలో చెప్పినట్టు నాకు ఆ కోకే correct, అన్నట్టు ఈ మధ్య ఈ కే డ్రామాస్ చూసిన తర్వాత అమ్మాయిలు గానీ అబ్బాయిలు గానీ సేమ్ కైండ్ ఆఫ్ అటైర్స్ అనేది వేయడం స్టార్ట్ చేశారు. అక్కడున్న ఫుడ్ ని కూడా అడాప్ట్ చేసుకునే 100%. ఇప్పుడు అట్లా ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ ఏది, బట్ మనకేంటంటే కొంచెం ఇట్ విల్ టేక్ సమ్ టైం మన మార్కెట్లో అంటే డీప్ డౌన్ వెళ్ళడానికి, బికాజ్ ఇట్స్ అ కంప్లీట్ యూనిక్ థాట్ కదా. ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ కొరియన్ డ్రామా ఆర్ఎల్స్ యూఎస్లో ఆల్రెడీ ఉండి వచ్చిన వాళ్ళు ఆర్ఎల్స్ ఇక్కడ ఉండి యూఎస్లో పాపులర్ అయిన వీడియోస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, సో ఇట్లా ఇప్పుడు జెన్జీ పీపుల్ అవుతున్నారు. బట్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, అందరికీ స్ప్రెడ్ కావడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అప్రాక్సిమేట్లీ ఎన్ని ఇయర్స్ పట్టచ్చు? ఇప్పుడు మేబీ ఇప్పుడు మన జీవిక్ లాంటి స్టోర్స్ హైదరాబాద్ మొత్తంలో ఆర్ఎల్స్ ఆల్ పాపులర్ సిటీస్లో ఇండియా మొత్తంలో ఒక మోర్ దెన్ ఒక 20-30 స్టోర్స్ ఉన్నాయనుకోండి. అంటే ఒక స్టేట్లో ఒక పాపులర్ సిటీలో ఒక 20-30 స్టోర్స్ ఉంటే ఈజీగా వెళ్తుంది. బట్ అంత హ్యూజ్ స్కేల్లో వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్. సో అది డిఫికల్ట్ పార్ట్. ఎందుకంటే ఆల్రెడీ కాన్సెప్ట్ న్యూ కదా, వెళ్ళడానికి ఇట్ విల్ టేక్ డెఫినెట్లీ సమ్ టైమ్. బట్ ఒకసారి మనము మార్కెట్ నీష్ని అర్థం చేసుకొని ప్రాపర్ ఫండింగ్ కానీ ప్రాపర్ ఒక ఇన్వెస్టర్స్ ఉంటే దెన్ వీ కెన్ ఈజీలీ స్ప్రెడ్ దట్. ఇప్పుడు ప్రీవియస్లీ చాలా కంపెనీస్ కూడా దే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, బట్ కంప్లీట్గా ఇంపోర్టెడ్ వెళ్ళాలి ఏ కంపెనీ కూడా. సో ఇప్పుడు వేరే కంపెనీస్ కూడా దే ఆర్ డూయింగ్ 24/7 బ్లా 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 అండ్ స్టఫ్. బట్ ఏంటంటే కంప్లీట్ ఇంపోర్టెడ్ వెళ్ళాలి ఎప్పుడు కూడా. అంటే ఓన్లీ ఇప్పుడు మీరు రెగ్యులర్ గ్రాసరీస్ కావాలనంటే యూ విల్ గో ఫర్ రెగ్యులర్ గ్రాసరీ స్టోర్స్ కదా. సో వై షుడ్ ఐ విజిట్ యువర్ స్టోర్? సంథింగ్ స్పెషల్ ఉండాలి కదా. సో ఆ స్పెషాలిటీ మనం మెయింటైన్ చేయాలనేది అవర్ థాట్. ఏదైనా F&Bలో ఒక యూనిక్ కాన్సెప్ట్ తో వస్తేనే పీపుల్ యాక్సెప్టెన్సీ అనేది కూడా ఉంటుంది. అవునవును, యా కరెక్ట్, 100%. ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ అనుకుని దిగారు కదా. యా, యూనిక్ కాన్సెప్ట్ అని యాక్చువల్గా మన థాట్ వచ్చిందే ఎట్లా అంటే, నేను యాక్చువల్గా యూఎస్లో ఉండే. ఐ స్టేడ్ ఇన్ యూఎస్ అండ్ అక్కడ నేను చాలా డిఫరెంట్ ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తుండే ఫ్రీక్వెంట్గా డిఫరెంట్ స్టేట్స్ అన్ని విజిట్ చేసి. అండ్ అక్కడ నేను ఇవన్నీ ఆబ్వియస్లీ అన్ని మల్టిపుల్, మనకి ఎట్లుంటుంది ఒక ఎగ్జైట్మెంట్, ఈ బిజినెస్ వీళ్ళింత ఎట్లా స్కేల్ చేస్తున్నారు యుఎస్లో, కెనడాలో ఆర్ఎల్స్ జపాన్లో, థాయిలాండ్లో, ఆల్ దీస్ కంట్రీస్. ఇవన్నిట్లో కన్వీనియన్స్ స్టోర్స్ చాలా హ్యూజ్ స్కేల్లో చేస్తున్నది బిజినెస్. సో మన ఇండియాలో అట్లాంటి కన్వీనియన్స్ స్టోర్స్ లేవు. వీ హ్యావ్ కన్వీనియన్స్ స్టోర్స్ బట్ ఇన్ డిఫరెంట్ ఫార్మేట్. ఆ ఫార్మాటే కంప్లీట్ డిఫరెంట్. ఎట్లా అంటే రైస్ బ్యాగ్స్ దగ్గర నుంచి A to Z సూపర్ మార్కెట్, బేసిక్గా సూపర్ మార్కెట్ లాగా ఉంటుంది. ఇప్పుడు మీరు వేరే కంట్రీస్లో చూస్తే ఎట్లా అంటే మన దగ్గర కిరాణా స్టోర్స్ ఎలా ఉంటాయి, అట్లా దే విల్ హ్యావ్ కన్వీనియన్స్ స్టోర్స్. సో మనము కిరాణా స్టోర్స్ అని పిలుస్తాము, అది ఎవ్రీ గల్లీకి ఉంటుంది కదా. అట్లా దే విల్ హ్యావ్ కన్వీనియన్స్ స్టోర్స్ ఇన్ ఎవ్రీ స్ట్రీట్. ఎవ్రీ స్ట్రీట్ ఒక ఎవ్రీ 500 1 మైల్లో యూ విల్ ఫైండ్ వన్ కన్వీనియన్స్ స్టోర్. సో అట్లా, సో ఆ కైండ్ ఆఫ్ అప్రోచ్ డిఫరెంట్ ఉంటుంది వాళ్ళది. మనలాగా రెగ్యులర్ గ్రాసరీ స్టోర్ లాగా ఉండదు. సో బేసికలీ దాంట్లో కూడా డిఫరెంట్ థింగ్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి లిక్కర్ అలౌడ్ కన్వీనియన్స్ స్టోర్స్లో. సో ఇఫ్ దే గెట్ లైసెన్స్ దే కెన్ సర్వ్ లిక్కర్ యాజ్ వెల్. సో వాళ్ళ దాంట్లో ఏంటి లిక్కర్ ఉంటుంది అండ్ ప్రోడక్ట్స్ అన్ని ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ వేరే కంట్రీస్ నుంచి తెచ్చి కూడా కొన్ని ఉంటాయి. అండ్ దే విల్ సెల్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ కన్వీనియన్స్ స్టోర్. బట్ మన దాంట్లో వై కాంట్ వి ట్రై సంథింగ్ డిఫరెంట్ అని అనుకున్నాం. అండ్ మళ్ళీ నేను రెగ్యులర్గా ఆ కన్వీనియన్స్ స్టోర్ పెడితే మళ్ళీ కిరాణా స్టోర్ ఇన్ పాష్ వే పెట్టినట్టు ఉంటుంది. సో వై కాంట్ వి ట్రై ఒక డిఫరెంట్ సెగ్మెంట్ అని మనం ఇంపోర్టెడ్ సెగ్మెంట్ పెట్టినాం అనమాట. అంటే కన్వీనియన్స్ స్టోర్లో మన డొమెస్టిక్ ప్రోడక్ట్స్ 20% 30% ఉంటే రెస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రోడక్ట్స్ విల్ బి ఇంపోర్టెడ్. అంటే స్నాక్స్ కానీ, చాక్లెట్స్ కానీ, డ్రింక్స్ కానీ, వాటర్ బాటిల్స్ కూడా. సో యూఎస్లో వేరే కంట్రీస్లో దొరికే వాటర్ బాటిల్స్ కానీ అవన్నీ డ్రింక్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇంపోర్టెడ్ స్టోర్స్ మన ఎలక్ట్రానిక్స్ విషయంలో చూసాము, క్లాతింగ్ ఇండస్ట్రీలో మనం చూసాము. కాకపోతే ఇట్లా F&B విషయానికి వచ్చేటప్పటికి అది ఎట్లా మీరు గ్యాదర్ చేస్తారు? అంటే కొన్ని ప్రోడక్ట్స్ ఏమో జపాన్ నుంచి, కొన్ని ఏమో మనం యుఎస్ నుంచో కెనడా నుంచో డిఫరెంట్ తీసుకొని వచ్చి రావడం అంటే హెడేక్ కదా. చాలా, ఇట్స్ వెరీ టఫ్. అందుకే కదా అంటే ఇది చాలా టఫెస్ట్ మార్కెట్. దీంట్లో దిగకపోవడం కూడా చాలా మంది కూడా ఇప్పుడు నాలాగా 1000 members సేమ్ ఐడియా వచ్చి ఉంటుంది. బట్ వై దే డింట్ స్టార్టెడ్ అండ్ వై దే డింట్ ఎస్టాబ్లిష్ దిస్, ఈ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉన్నాయి కదా. సో ఇది చాలా టఫ్ మార్కెట్లో సస్టైన్ కావడం.
సో ఈవెన్ మనకు కూడా యూనో ఆ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ మేము కూడా ఫేస్ చేసినాం ఆబ్వియస్లీ. ఓకే. ఎందుకంటే ప్రొక్యూరింగ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఆల్ డిఫరెంట్ కంట్రీస్ అనేది ఇట్స్ యూనో టఫెస్ట్ జాబ్. సో అది మనం పుల్ ఆఫ్ చేసి మనం మార్కెట్లో ఎట్లా తీసుకురాగలుగుతామో, సో దట్స్ అవర్ ఛాలెంజ్. సో అది తీసుకొని వచ్చి మనం సక్సెస్ఫుల్ చేస్తేనే దెన్ ఒక యూనో కిక్ ఉంటుంది ఐ ఫీల్ లైక్. ఎవరైనా కానీ కేఫ్ అండ్ అలాగే గ్రాసరీస్ కైండ్ ఆఫ్ ఆ స్టోర్, సో రెండు కాంబినేషన్లో తీసుకోవడం ఓకే. కాకపోతే మీరు అందులో ఇంకా యాడెడ్గా మీరు గ్యాడ్జెట్ స్టోర్ కూడా మీరు ప్రొవైడ్ చేయడానికి గల రీజన్ ఏంటి? అంటే ఐఎమ్ వెరీ ఫ్యాసినేట్ అబౌట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. అంటే యూనో విజన్ ప్రో వచ్చింది అనుకోండి, అంటే వెన్ ఐ హ్యావ్ రియలీ గుడ్ మనీ, ఆ పవర్ ఉన్నప్పుడు ఏ ప్రోడక్ట్ ఏ గ్యాడ్జెట్ వస్తే అది ఇమీడియట్గా తీసుకోవాలి. అంటే కెమెరా వస్తే కెమెరా, అంటే కెమెరా ఇప్పుడు FX3 ఉంది అనుకోండి, ఇఫ్ ఐ లైక్ దట్ కెమెరా అది 100% నా దగ్గర ఉండాలి. అంటే ఒక ఇట్లా మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో కూడా, వాళ్ళు చాలా మంది దే రివ్యూ ద ప్రోడక్ట్స్ కదా, నేను బయట మార్కెట్లో పెట్టాను అంతే. బట్ నేను అన్ని ప్రోడక్ట్స్ని నేను పర్చేస్ చేస్తుంటా, ఎందుకంటే ఆ క్యూరియాసిటీ ఉంటుంది నాకు. ఈ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఎట్లా ఉంటుంది ఆ యూజ్ చేయడము. ఇప్పుడు విజన్ ప్రో తీసుకున్నాను నేను దుబాయ్కి వెళ్ళి, అంటే లాంచ్ అయిన 4-5 డేస్కే, అంటే నాట్ 4-5 డేస్, ఒక 1-2 మంత్స్ తర్వాత దుబాయ్కి వచ్చింది అది. యూఎస్కి వెళ్ళి ఆబ్వియస్లీ నేను తీసుకోలేదు, బట్ దుబాయ్కి వెళ్ళి నేను తీసుకొని వచ్చిన అది విజన్ ప్రో. సో అట్లా అంటే ఐఎమ్ వెరీ ఫ్యాసినేట్ అబౌట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, నాకు చాలా ఇష్టం. ఓకే. సో బేసిక్గా అదొక రీజన్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ బిఫోర్ స్టార్టింగ్ జీవిక్ నాకు రోబోటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే, రోబోట్స్ మీద. ఎట్లాంటి రోబోట్స్ అని అంటే ఒక కేటగిరీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎట్లా అంటే మీరు 0 to 4 ఏజ్ కేటగిరీ ఉంటుంది కదా, వాళ్ళకు ఒక రోబోట్, అండ్ 5 to 7 అండ్ 7 to 12 అండ్ 12 to 16 అండ్ 16 to 25 అండ్ అట్లా అట్లా ఇట్ విల్ గో ఆన్. అంటే ఒక్కొక్క ఏజ్ కేటగిరీకి ఒక AI ఇంటిగ్రేషన్, ఒక సాఫ్ట్వేర్, ద కైండ్ ఆఫ్ బిహేవియర్, ద కైండ్ ఆఫ్ యునో రెస్పాన్స్ ద రోబోట్ విల్ గివ్, అవన్నీ డిఫరెంట్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ఏజ్ కేటగిరీ. సో ఆ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ కూడా వీల్ ఇంటిగ్రేట్, అది మనం కంప్లీట్గా కస్టమైజ్ చేసి. ఈ ఐడియా నాకు AI రాకముందు నుంచే ఉంది, బట్ ఇట్స్ వెరీ టఫ్. అంటే నేను జస్ట్ మార్కెట్లో R&D చేసి ఒక జపాన్లో, చైనాలో ఐ రీసెర్చ్డ్ అబౌట్ ఇట్, అంటే దీన్ని రియాలిటీకి తీసుకురావడానికి ఎంత పాసిబిలిటీ ఉంది అని. సో అంటే ఇండియన్ రూపీస్లో క్రోర్స్లో ఇట్స్ కమింగ్ ఆ ఫిగర్స్ అనేది. అండ్ దెన్ ఐ డ్రాప్డ్ అట్లా. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు జస్ట్ ఇమాజిన్, మీరు 0 to 4 years ఏజ్ కేటగిరీ ఉంది, ఆ ఏజ్ కేటగిరీ వాళ్ళకి మొబైల్ ఫోన్ ఇవ్వకుండా కంప్లీట్గా మానిటరింగ్ చేసుకుంటూ ఒక రోబోట్ ఉంది అనుకోండి. అంటే ఇప్పుడు మెయిడ్స్ ఉన్నారు, ఇప్పుడు కరెంట్ జనరేషన్లో ఏమవుతుందంటే ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇప్పుడు వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ దే విల్ గో ఫర్ అ జాబ్ ఆర్ యూనో బిజినెస్, అట్లా వెళ్తారు, మెయిడ్ని ఇంట్లో పెడతారు చిన్నపిల్లలకి. అంటే 0 to 10 years ఓల్డ్ వాళ్ళకి కూడా యూనో నానీస్ అని వీళ్ళందరినీ పెడుతుంటారు కదా. సో వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే వాళ్ళతో మిస్బిహేవ్ చేయడం కానీ, వాళ్ళు హార్ష్గా ట్రీట్ చేయడం కానీ. సో వాళ్ళ దగ్గర నుంచి ఏమో ఎడ్యుకేట్ గారు వాళ్ళు, వాళ్ళు స్కేర్, అంటే వాళ్ళకి తెలియదు ఆ ఏజ్లో అంటే వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు. కెమెరాస్ కూడా ఆబ్వియస్లీ పెట్టాము ఇంట్లో. సో ఎట్లా అంటే ఈ మెయిడ్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు కేర్ టేకర్స్ దే ట్రీట్ దెమ్ వెరీ రూడ్లీ. కొన్ని వీడియోస్ చూసి నేను అంటే కదిలిపోయినా అనమాట. ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్ లో మనం పరిగెడుతూ ఉంటాము, పిల్లల్ని చూసుకోవాలి, అన్ని మేనేజ్ చేసుకోవాలి. ఆబ్వియస్లీ ఇప్పుడు మన జనరేషన్ లో ఎట్లా అంటే మన మదర్ ఫాదర్ మనతో ఉంటుండే. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్స్ కానీ టీవీస్ కానీ అప్పుడు చాలా తక్కువ కదా, అంటే కంపేర్డ్ విత్ కరెంట్ జనరేషన్ అప్పుడు చాలా తక్కువ ఉండే. సో ఎట్లా అంటే మదర్ ఫాదర్ కూడా మనతోటి ఇన్వాల్వ్ అయ్యి మనకి తినిపించడం కానీ, మనం బయటికి తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ జరుగుతుండే. అండ్ మనకి ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ పేరెంట్స్ దగ్గర నుంచి వస్తుండే మనకి ఇన్ ఎనీ విచ్ వే. అంటే ఎట్లా ఇప్పుడు ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు, ఇట్లా చేయాలి, ఇట్లా బిహేవ్ చేయాలి, ఎల్డర్స్ వస్తే ఇట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇట్లా అని. సో నౌ నో వన్ ఈస్ టీచింగ్ కదా. సో లైక్ ఐ జెన్జీ అంటే ఈ కైండ్ ఆఫ్ జనరేషన్ అక్కడి నుంచే స్పాయిల్ అవుతూ వస్తుందని ఐ పర్సనలీ ఫీల్. ఐ డోంట్ నో వాళ్ళ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ కానీ, థాట్ ప్రాసెస్ కానీ, ఇట్స్ చేంజింగ్ అలాట్. అండ్ ఆ చిన్న ఏజ్ నుంచే ఆ టోనింగ్ అనేది అవసరమేమో అని ఐ పర్సనలీ ఫీల్. సో ఇప్పుడు మన పేరెంట్స్ని అయితే రీప్లేస్ చేయలేరు ఆబ్వియస్లీ, అట్లీస్ట్ ఒక సర్వైలెన్స్,
వాళ్ళు ఏం చేస్తున్నారో, ఉన్నారా కరెక్ట్ టైంకి, అట్లా అంటే అట్లీస్ట్ మన ఎవరినన్నా సైడ్కి అంటే కేర్ టేకర్ పెట్టినా కానీ పేరెంట్స్కి ఒక యూనో ఒక ఇది ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఒక ధీమా ఉంటుంది, అరే అక్కడ నేను చూస్తున్నా ఆల్రెడీ. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు రైమ్స్ చెప్పడము, మంచి సాంగ్స్ ప్లే చేయడము, పడుకునే టైంలో ప్లెజెంట్ మ్యూజిక్ ప్లే చేయడము, హ్యూమనాయిడ్ రోబోట్ లాగా. సో ఇట్స్ లైక్ యూనో మినీ వన్, బట్ నాట్ యూనో మన రోబోలో చూపించినంత ఆ రేంజ్ కాదు. అంటే మీరు అన్నట్టు కూడా ఏజ్ కేటగిరీ ప్రకారం కూడా అంటే 0 to 4 years ఏజ్ కేటగిరీ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ చుట్టూ తిరుగుతూ రైమ్స్ అవన్నీ ప్లే చేస్తూ, యూనో ఒక చిన్న టాయ్ ఉంటే దాంతో ప్లే చేయడం, ఆల్సో ఒక డిస్ప్లే ఉంది అనుకోండి, దాంట్లో ఏదన్నా మంచి రైమ్స్ అట్లాంటివి ప్లే చేయడం. సో అట్లా డిపెండ్స్ ఆన్ ఏజ్ ఇట్ విల్ ఎవాల్వ్. ఓకే, అంటే డిపెండ్స్ ఆన్ ఏజ్ ఒక కాన్ఫిగరేషన్ ఉంటుంది, అండ్ ఆ మోడల్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 years ఏజ్ వాళ్ళకి ఎట్లా అని అంటే కంప్లీట్గా యూనో ఫిజికల్ సపోర్ట్గా ఇప్పుడు ఒక థింగ్ ఉంది, ఆ థింగ్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రీప్లేస్ చేయడానికి కూడా అంత కెపాసిటీ ఉండాలి. బట్ ఆ కైండ్ ఆఫ్ నేను ఇమాజినేషన్ చేసుకున్న తర్వాత, R&D చేసిన తర్వాత యూనో ఆ రోబో మూవీ లాగా మించిపోతుంది అనమాట. అంటే ఆ రేంజ్ ఇంకా మన వల్ల కాదు, వీ కాంట్ డూ ఇట్. అంటే ఇప్పుడైతే వీ కాంట్ డూ ఇట్. అట్లీస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మనం ఏదైతే ప్రొక్యూర్ చేస్తామో అది క్వాలిటీ ఉండాలా. అంటే ఎట్లా అంటే కంప్లీట్ ఆ కైండ్ ఆఫ్ క్వాలిటీ మన ఇండియన్ కస్టమర్స్ చూసి ఉండొద్దు. అంటే ఇప్పుడు వై కాంట్ వి క్రియేట్ అవర్ ఓన్ మొబైల్ ఫోన్ ఆర్ ఎల్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మనం కూడా చేయొచ్చు. ఆబ్వియస్లీ ఇఫ్ యాపిల్ ఈస్ మేకింగ్ ఇట్, సో దే ఆర్ నాట్ డైరెక్ట్లీ మేకింగ్ ఇట్, దే ఆర్ నాట్ డైరెక్ట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్. చైనా నుంచో జపాన్ నుంచో దే ఆర్ ఆల్సో సోర్స్ కదా. ఆబ్వియస్లీ మీరు అందులో మనకు మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ చైనా అని ఇట్లాంటివన్నీ మనకు ఇప్పుడు మీరు ఏ మొబైల్ అన్నా ఇప్పుడు ప్రీవియస్లీ ఇప్పుడు మేబీ ఆ చేంజ్ ఏముందేమో, మేడ్ ఇన్ చైనా ఆర్ ఎల్స్, బట్ అసెంబుల్డ్ ఇన్ కాలిఫోర్నియా ఆర్ ఎల్స్ డిజైన్డ్ ఇన్ కాలిఫోర్నియా అని ఉంటుంది యాపిల్ ప్రొడక్ట్స్. డిజైన్డ్ ఇన్ కాలిఫోర్నియా ఉంటుంది. మేబీ అసెంబుల్డ్ ఐ డోంట్ థింక్ సో, ఇట్ అసెంబుల్డ్ ఇన్ చైనా ఆర్ ఇండియా అని వస్తుంది. బట్ మెయిన్ ఏదైతే ప్రొజెక్షన్ నేమ్ ఉంటుంది కదా, ఎయిర్పోర్ట్స్ మీద కానీ ఆ ఫోన్ అదే బాక్స్ లోపల కానీ వాళ్ళు మన ఫీచర్ చేయడం మాత్రం ఇట్ దే విల్ సే దట్ డిజైన్డ్ ఇన్ కాలిఫోర్నియా. వాట్ దే ఆర్ ట్రైంగ్ టు సే ఇస్ ఇట్స్ అ యుఎస్ బ్రాండ్. అంటే మోర్ దెన్ ఇన్ని బిలియన్ పీపుల్ యూజ్ చేస్తారు ఆ కైండ్ ఆఫ్ గ్యాడ్జెట్స్, యాపిల్ ప్రోడక్ట్స్. బట్ నో వన్ నోస్ దట్ యూనో ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ఏ కాస్ట్లో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. సో మీరు నేను చైనాకి వెళ్ళిన చాలా ఒక మోర్ దెన్ 3 times వెళ్ళాను, అండ్ ఐ ఎక్స్ప్లోర్డ్ ఆల్ ద మార్కెట్స్ దేర్. అంటే ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి, ఫర్నిచర్ దగ్గర నుంచి, యూనో లాట్ ఆఫ్ మార్కెట్. గాంజౌ అంటే నేను మోర్ దెన్ అక్కడ 1.5 month ఉంటుండే. ఎవ్రీ టైం నేను అక్కడికి వెళ్తే 1 month 100% ఉంటుండే. సో అక్కడికి వెళ్ళినప్పుడు నా క్యూరియాసిటీ, వాళ్ళ కైండ్ ఆఫ్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఆ కైండ్ ఆఫ్ డిసిప్లైన్, అంటే ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ వన్ కేటగిరీ. ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి చూసుకుంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ కైండ్ ఆఫ్ బిహేవియర్, డిసిప్లైన్, ఎవ్రీథింగ్ ఇట్ అమేజ్డ్ మీ అలాట్. ఎందుకు మన వాళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్స్ విషయానికి వచ్చేటప్పటికి చైనాకి ఎందుకు వెళ్తారు? ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కదా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, వాళ్ళ దగ్గర ఎంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయనంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఎకర్స్ ఆఫ్ ల్యాండ్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు వాళ్ళు. అంటే మనము ఇక్కడ రైస్, ప్యాడీ ఇక్కడ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తామో అక్కడ వాళ్ళు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని అట్లా ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళు. సో ఎట్లా అంటే ఎంత వ్యాస్ట్గా ఉంటుంది అంటే ఆ కైండ్ ఆఫ్ ఫ్యాక్టరీస్. మీకు వెళ్ళి ఒక మంచి బిగ్గెస్ట్ రెప్యూటెడ్ ఫ్యాక్టరీకి వెళ్ళి మీరు విజిట్ చేయాలని అంటే ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 2-3 days జస్ట్ టు రోమ్. అంటే ఆ కైండ్ ఆఫ్ సైజ్ అంత హ్యూజ్ ఉంటుంది. అండ్ మ్యాన్ పవర్, టెక్నాలజీ అండ్ వాట్ నాట్, అంటే దే హ్యావ్ ఎవ్రీథింగ్. అంటే చీపెస్ట్ వేలో ఎట్లా చేయాలి అండ్ క్వాలిటీ ప్రోడక్ట్స్. ఇప్పుడు చైనా ప్రోడక్ట్స్ అంటే ఒక బిగ్గెస్ట్ మిత్ ఉందండి. ఏమంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ప్రోడక్ట్ ఉంది, మనది మైక్ ఉంది అనుకోండి, మైక్ చైనా నుంచి అన్నాను అనుకో, చీప్గా చూస్తారు. అవును. బట్ నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు, మన ఇప్పుడు ఈ రూమ్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో దాంట్లో 60 to 70% చైనా నుంచే మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఉంటుంది. ఐఎమ్ 100% షూర్. 60% అయితే చైనా నుంచే మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తుంది. అండ్ అది యూనో అది యాక్చువల్గా ట్రూత్. అది మన జనరేషన్కి యూనో అది ఎప్పుడు అర్థమవుతుందో ఐ డోంట్ నో. బట్ ఎట్లా అంటే చైనా ప్రోడక్ట్ అనగానే చీప్గా చూస్తారు. ఇప్పుడు చైనా వాళ్ళు
ఐఫోన్ కూడా తయారు చేయగలుగుతారు. అండ్ చీపెస్ట్ ఫోన్ ఏది ఉందో అది కూడా చేయగలుగుతారు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్. రైట్. ఇప్పుడు మీరు యాపిల్ కంటే ఒక 10 times ఎక్కువ పే చేయండి, దాన్ని అంటే యాపిల్ని బీట్ చేసే ప్రోడక్ట్ తీసుకొని రాగలుగుతారు వాళ్ళు. బట్ దే హ్యావ్ దట్ మచ్ పొటెన్షియాలిటీ. అంటే ఎనీథింగ్ వాళ్ళు ఇంకా రెప్లికా చేయడంలో మాత్రం దే ఆర్ మాస్టర్స్. మీరు యాపిల్ ఫోన్ ఐఫోన్ రాకముందే లాంచ్ కాకముందే దే ఆల్రెడీ లాంచ్ ఇట్ ఇన్ దేర్ మార్కెట్స్. మీరు ఎలక్ట్రానిక్ మార్కెట్స్లో చూస్తే దే ఆల్రెడీ హ్యావ్ ఇట్. ఓ మై గాడ్. యా, సో లైక్ ఎనీథింగ్ యూ నేమ్ ఇట్ దే విల్ డూ ఇట్. అంటే మీరు జీవికి స్టార్ట్ చేసే టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్వీనియంట్ స్టోర్కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లైసెన్స్, కేవ్కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లైసెన్స్, గ్యాడ్జెట్స్ పెట్టుకోవడానికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లైసెన్స్. మరి ఇండియా మార్కెట్ విషయానికి వచ్చేటప్పుడు మీరు ఇది ఒక యూనిక్ స్టోర్ స్టార్ట్ చేసేటప్పుడు ఎన్ని డిపార్ట్మెంట్స్కి ఇది వరకు తిరిగారు? చాలా అండి. ఇప్పుడు ఫుడ్ లైసెన్సెస్ ఎట్లా అంటే ఒక మార్కెట్లో ఒక ఇది ఉంటుంది, ఒక సేయింగ్ అంటే ఒక థింగ్ నడుస్తుంటుంది. మీకు గన్ లైసెన్స్ ఉంటుంది కదా, అది రావడానికి ఇట్ విల్ టేక్ ఫ్యూ డేస్ అండ్ ఫ్యూ డాక్యుమెంట్స్ నీడెడ్. అదే నీకు ఫుడ్ లైసెన్స్ రావాలని అంటే యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు సిగ్రిగేట్ ద డాక్యుమెంట్స్ మోర్ దెన్ 20 to 30. అంటే అన్ని డేస్ కూడా పడుతుంది, అంత టైం కూడా పడుతుంది నీకు. అంత ఫాస్ట్ కూడా అయిపోతుంది. ఫాస్ట్ ఏం కాదు, అంటే ఇండియాలో చెప్తున్నా నీకు గన్ ఈజీగా దొరుకుతుంది లైసెన్స్. బట్ నీకు FNB లైసెన్స్ నువ్వు ఒక స్టోర్ ఒక రెస్టారెంట్ పెట్టాలని అంటే దాని లైసెన్సెస్ ఇవ్వడానికి ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్. ఇట్స్ దేర్ ఇన్ ద మార్కెట్, ఇస్ దేర్. అంటే టఫ్ అది, FNB అనేది చాలా టఫ్. అంటే నేను ఎంటర్ అయ్యేదాకా ఒక ఇది ఉంటుంది కదా, అరే చేయాలి అని. చేసిన తర్వాత అర్థమవుతుంది ఇప్పుడు సినిమా కనిపిస్తుంది. కనపడుతుంది ఆబ్వియస్లీ. అంటే ఇది నాట్ ఓన్లీ మీ, ఇది ఏంటనంటే FNB అని అంటే నాట్ ఓన్లీ కెఫే, ఎనీ రెస్టారెంట్ కానీ ఏ బిజినెస్ ఓనర్స్ కానీ వాళ్ళు ఫేస్ చేసిన అన్ని డిఫికల్టీస్ ఎవరు ఫేస్ చేయరు. ఐఎమ్ సేయింగ్ యూ. ఎట్లా అంటే చిన్న చిన్న థింగ్స్కి కూడా ఇప్పుడు నువ్వు ఎన్ని థింగ్స్ మేనేజ్ చేయాల్సి వస్తుంది FNBలో ఉంటాయనంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. నువ్వు ఫుడ్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి, నువ్వు స్టాఫ్ని ప్రాపర్గా ట్రైన్ చేయాలి. అండ్ ఒక సడన్గా నీ స్టాఫ్ వదిలేసి వెళ్ళిపోతారు. అండ్ సడన్గా అంటే ఇట్లాంటి ఛాలెంజెస్ చాలా అవుతాయి. కొన్నిసార్లు ఎట్లా అంటే ఏదైనా మనీ దొబ్బేయడం అట్లా అవుతూ ఉంటాయి నీ స్టోర్ లోపలనే. కొన్ని ఇంగ్రీడియంట్స్ మిస్ అవుతుంటాయి, నాకు కొన్ని ప్రోడక్ట్స్ మిస్ అవుతుంటాయి, థెఫ్టింగ్ అవుతుంటుంది చాలా. ఇప్పుడు నా FNBలో ఇప్పుడు ఇవి ఉంది కదా కన్వీనియన్స్ స్టోర్లో, చాలామంది కిడ్స్ చిన్న అంటే ఈ కాలేజ్ స్టూడెంట్స్ కూడా వచ్చి థెఫ్ట్ చేస్తారు. ఇట్స్ వెరీ టఫ్. వాళ్ళని ఇప్పుడు ఒక మన స్టాఫ్ ఉన్నారు అనుకోండి, ఎంతమంది మన కస్టమర్స్ని చూస్తూ ఉంటాం చెప్పండి. అండ్ నేను ఒక షాకింగ్ థింగ్ నేను ఒక కెమెరాస్లో చూసిన, అది మీరు బిలీవ్ చేస్తారో లేదో మీకు రికార్డింగ్ చూపిస్తాను. ఓకే, ఏంటది? పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ తోటి వస్తారు. అంటే కొంతమంది కిడ్స్, అంటే కొంతమంది ఈ ఫ్యామిలీస్ అందరూ అంటలేను, కొంతమంది. నేను షాక్ అయిపోయినా. ఏమైపోయిందని అంటే చిన్న కిడ్ 4 years 5 years కిడ్ ఉంటుంది. సో ప్రోడక్ట్స్ అవి ఇవి అంటే మన చాక్లెట్స్ అవి ఇవి చూస్తూ ఏం చేసిందని అంటే ఆ ప్రోడక్ట్ అదొక చిన్న చాక్లెట్ తీసుకొని షీ పుట్ ఇట్ ఇన్ హర్ పాకెట్. చిన్న పాప, షీ వేర్ జీన్స్ అండ్ షీ పుట్ ఇట్ ఇన్ హర్ పాకెట్. అది వాళ్ళ పేరెంట్ కూడా చూసినాడు. చూసి అంటే నేను చూస్తున్నా, కెమెరాస్ చూస్తున్నా అప్పటికి. అంటే పోయే టైంకి పే చేస్తాడేమోలే అనుకొని క్వైట్గా ఉన్నా. అండ్ ఆఫ్టర్ దట్ చాలాసేపు ఉన్నారు వాళ్ళు. అండ్ నేను కెమెరా నుంచి అంటే వేరే వర్క్ ఉండి వెళ్ళిపోయాను. అండ్ ఆఫ్టర్ దాట్ అరే ఏమైంది అని ఒక ఎగ్జైట్మెంట్ తోటి మళ్ళీ ఓపెన్ చేసి చూసిన, రివైండ్ చేసి చూసినాడు కదా ఆల్రెడీ. అండ్ పే చేయకుండా వెళ్ళిపోయినాడు. ఇట్స్ అంటే అది ఇంపోర్టెడ్ ప్రోడక్ట్, బేసిక్గా 300-400 రూపీస్ ఉంటుంది చాక్లెట్. అది పే చేయకుండా వెళ్ళిపోయినాడు. అంటే నాట్ ఓన్లీ ఇది, ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ మన కెఫేలోకి వస్తారు, ప్రైమ్ డ్రింక్స్ అవి ఇవి వాళ్ళు బ్యాగ్స్ తీసుకొని వస్తారు. కాలేజ్ అయిపోతుంది, బ్యాగ్స్ లంచ్ బాక్సెస్ తీసుకొని వచ్చినారు. అది ఇట్లా కదా, అది వన్ టైం కదా, అది మోర్ దెన్ 4-5 times చేసినారు. వాళ్ళని పట్టుకున్న తర్వాత మొత్తం ఆ ప్రీవియస్ వాళ్ళు ఎప్పుడు వచ్చినారు ఏంటి అవన్నీ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి అవన్నీ వాళ్ళతో కొంచెం అది చేస్తే దే టోల్డ్ అస్ మోర్ దెన్ ఒక గ్రూప్ ఆఫ్ 4-5 people కిడ్స్ ఒక 25,000 worth ఆఫ్ ప్రోడక్ట్స్ స్టీల్ చేసినారు మన దాంట్లో. ఓ మై గాడ్, ఇట్స్ వెరీ షాకింగ్ ఫర్ మీ. 25,000 worth ఆఫ్ ప్రోడక్ట్స్, డ్రింక్స్ కానీ ఇది కానీ.
అంటే ఎంత కెమెరాస్ ఉన్నా ఏమున్నా కానీ యూ కాంట్ కంట్రోల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అంటే ఎఫ్ఎన్బిలో ఇది ఉంటుంది. ఓకే, ఇంకా అంటే ఇప్పుడు నేను కన్వీనియన్స్ స్టోర్ కేటగిరీ చెప్తున్నా కదా, ఫుడ్ కేటగిరీ చెప్తా. అంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఓకే, ఎంత అంటే అసలు ఆ మార్జిన్స్ వాడు కట్ చేసే మార్జిన్స్ నేను ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేసి చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను విన్ వీక్ ఒక 40,000 50,000 సేల్ చేసిన అనుకోండి, ఇది దే విల్ ఈట్ హాఫ్ ఆఫ్ యువర్ మనీ. ఎవరు? ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్స్. యా, అంటే వాళ్ళు సపరేట్ గా ప్లాట్ఫామ్ ఫీజ్ అనేది కలెక్ట్ చేసుకుంటారు, డెలివరీ ఫీజ్ అనేది కలెక్ట్ ఎన్ని కేటగిరీస్ ఉంటాయని అంటే మోర్ దెన్ 8-9 ఉంటాయి. ఎట్లా మార్కెటింగ్ అని అంటే వాళ్ళే యాడ్స్ రన్ చేస్తారు కొన్నిసార్లు మన పర్మిషన్ లేకుండా. అంటే కొన్నిసార్లు మన అప్రూవల్ కూడా తీసుకుంటారు, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ కైండ్ ఆఫ్ చార్జెస్ దే చార్జ్ ఆన్ రెస్టారెంట్ ఓనర్స్ ఇస్ యునో కంప్లీట్లీ ఫ్రస్ట్రేటింగ్. అంటే ఎంత ఫ్రస్ట్రేటింగ్ ఉంటుందని అంటే వాళ్ళు ఎట్లా చార్జ్ చేస్తారో అన్నీ, ఇంకా జిఎస్టీ దగ్గర నుంచి A to Z ఎన్ని ఛార్జెస్ ఉంటాయో ఒకసారి బ్రేక్ డౌన్ చేసి చూపిస్తాను మీకు. ఏమో ఇది చూపించిన తర్వాత ఏమవుతుందో ఐ డోంట్ నో, బట్ నేను చూపిస్తాను యాక్చువల్ ట్రూత్. అంటే ఇది ప్రతి ఒక్క ఎఫ్ఎన్బి ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్ కి కూడా తెలియాలి. ఏంటంటే అంటే వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు, అంటే ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళకి ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా. 48,774. యా, సో దాంట్లో కింద అన్ని ఒక్కొక్కటి బ్రేక్ డౌన్ చేసి ఉంటాయి చూడండి, ఏమేమి దీంట్లో ఛార్జ్ చేస్తున్నారు అవన్నీ. ఓకే, ప్యాకేజ్ చార్జెస్ 2,811. అంటే ప్యాకేజ్ చార్జెస్ అంటే మీరు వేసేది కదా? మేము ఆల్రెడీ ప్యాకేజింగ్ ఇస్తాం, వాడెందుకు ఛార్జ్ చేస్తున్నాడో నాకు తెలియదు. ఓకే, ప్యాకేజ్ చార్జెస్, మళ్ళీ దాంట్లో రెస్టారెంట్ డిస్కౌంట్స్, జిఎస్టీ కలెక్టెడ్. జిఎస్టీ అంటే ఓకే, మరి టోటల్ ఫీజు విషయానికి వచ్చేటప్పటికి మళ్ళీ 15,000 అంటే అందులో 10,000 కమిషన్, లాంగ్ డిస్టెన్స్ ఫీజు, ఓకే, స్విగ్గీ వన్ ఫీ, మళ్ళీ దీనిలో జిఎస్టీ 18%. మీరు చూడండి ఇంకా చాలా ఉంటాయి చూడండి. ఓకే, ఆ కంప్లైంట్ అండ్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ 520. ట్యాక్సెస్ విషయానికి వచ్చేటప్పటికి జిఎస్టీ డిడక్షన్ మళ్ళీ 2,322. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో జిఎస్టీ, టీడీఎస్ మళ్ళీ 46. యాడ్స్, ట్రైఅవుట్ యాడ్స్, టాప్ పిక్ యాడ్స్, ఏంటి పోయా ఇది చూడండి. ఇంకా ఉన్నాయి, ఇంకా ABCD అని ఇంకేదో. అదే నెట్ పే అవుట్ ABCDE ఎన్ని కేటగిరీల ప్రకారం ఒక్కొక్కటి వేసుకుంటూ పోతే మనకి ఫైనల్ ఎంత వచ్చింది? ఫైనల్ గా వచ్చింది 21,450. నాకు సేల్ ఎంత 48,000 అయితే నాకు 21,000 నా అకౌంట్ లో పడ్డది. నా అకౌంట్ లో పడ్డదానికి కూడా మళ్ళీ నేను GST కట్టాలి. అక్కడ ఆల్రెడీ GST చేశారుగా, నాకు అకౌంట్ లో పడుతుందో దాంట్లో కూడా ఐ హావ్ టు పే GST. అంటే ఈ 21,000 కి కూడా ఐ హావ్ టు పే. అంటే ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఆ 48,000 లో ఎండ్ లో మనకు వచ్చింది ఎంత? 21,000. మై గాడ్, అంటే మీకు 40% ఇచ్చి 60% అక్కడ ప్లాట్ఫామ్ చార్జెస్ అంటే తీసేసుకోవడం. అంటే వాడేమంటాడు, నీకు యాడ్స్ రన్ చేసిన అంటాడు, అండ్ కస్టమర్ ఎప్పుడన్నా రీఫండ్ అది అడిగితే మేము ఇచ్చినాము అని అంటాడు. నేను దాంట్లో నాకు ఇచ్చిన రీఫండ్ ఎంత? కస్టమర్కి 500 రూపీస్, 500 చేంజ్ సంథింగ్ ఉంటుంది. ఓకే, 500 కంటే ఎక్కువలే. మన రీఫండ్ కానీ ఏదైనా ఇట్లాంటి చిన్న థింగ్స్ ఎవరైనా కస్టమర్ రీఫండ్ అడుగుతాయి అంటే అట్లా ఒక్కొక్క, అంటే ఇది ఒక జస్ట్ 2 days సినారియో అనుకోండి ఇది. అట్లా ఎవ్రీ డే వీక్స్ మంత్స్ ఎన్ని ఉంటాయి అంటే నాది ఒక్క రెస్టారెంట్ కాదు, అంటే ఆల్ ఓవర్ ఇండియా ఇది సినారియో నేను చూపించింది ఇప్పుడు అంతా. అమ్మా బాబోయ్. యా, మీరు ప్లాట్ఫామ్ డిస్క్లోజ్ చేయకండి, బట్ దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ FNB. ఓకే ఓకే, ఇది ట్రూత్ యాక్చువల్ గా. ఓకే ఓకే, అంటే ఒక 4-5 days మనం సేల్ చేసిన డేటాలో ఎంత మనకి యాక్చువల్గా ఓనర్కి వస్తుంది. ఒక విషయం చెప్పండి భయ్యా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్గర్ నేను ఆర్డర్ చేసుకుంటాను, అది కూడా ఇది థర్డ్ పార్టీ ఆ ప్లాట్ఫామ్ నుంచి డెలివరీ పార్ట్నర్ నుంచి చేసినప్పుడు అదేంటంటే దానిలో మనకు చూపించడము 150 రూపీస్ వర్త్ ఆఫ్ బర్గర్ అనేది మనకు చూపిస్తూ ఉంటారు. దాని మీద GST, డెలివరీ ఫీజు, ఇంకా మిగతా దాని వర్షం పడుతుందంటే దానికి ఒక ఫీజు, సో అన్ని యాడ్ చేసుకొని 200కి వస్తుంది అనుకో. మీకు ఎంత వస్తుంది? యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే దాంట్లో హాఫ్ ప్రైస్ మనకు వస్తుంది. మన 150 అన్నారు కదా, మీరు ఏదైతే ప్లాట్ఫామ్లో చూపిస్తారో దాంట్లో హాఫ్ ప్రైస్ మనకు వస్తుంది. అంటే యూజువల్గా ఎట్లా మార్జిన్స్ ఓనర్స్ పెట్టుకుంటారంటే 100%. ఇప్పుడు 100 రూపీస్ నా ప్రోడక్ట్ ఉంది అనుకోండి, 200 పెడతారు.
200 లిస్ట్ చేస్తారు. ఇట్ మైట్ డిఫర్ ఎవ్రీ రెస్టారెంట్, అంటే ఇండియన్ రెస్టారెంట్కి డిఫర్ అయ్యి ఉండొచ్చు. అంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ యూనో అంటే వాళ్ళ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అవుతుంది, మ్యాన్ పవర్ ఎంత అవుతుంది, దాన్ని బట్టి ఆ ప్రైస్ అనేది డిసైడ్ అవుతారు యూజువల్గా. బట్ అందరూ అంటుంటారు F&Bలో మీకు 50% మార్జిన్ ఉంటుంది, 100% మార్జిన్ ఉంటుంది. అంటే కస్టమర్స్ దే విల్ సే అలాట్. అంటే టు బి ఫ్రాంక్ వాళ్ళకు కూడా ట్రూత్ తెలియదు. ఓపెన్గా చెప్పాలని అంటే ఇప్పుడు ఆ ప్రోడక్ట్ మేము 200 రూపీస్ పెట్టినామని 100 రూపీస్ మనకి ప్రొడక్షన్ కాస్ట్ అయింది అనుకోండి, 100 రూపీస్ ప్రొడక్షన్ కాస్ట్. మనం లిస్ట్ చేసిన 200 చేసినామని అంటే ఇట్ డజంట్ మీన్ దాట్ మనకి 100% ప్రాఫిట్ వస్తున్నట్టు. అట్లా కాదు క్యాలిక్యులేషన్. ఇప్పుడు దాంట్లో మీరు అన్ని ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు ప్లాట్ఫామ్ ఫీ కూడా మీరు ఇంక్లూడ్ చేసి, ఇప్పుడు రీఫండ్స్ అండ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ మన F&B బిజినెస్లో ఏంటంటే ఈ రీఫండ్స్ కానీ ఈ కైండ్ ఆఫ్ ఇప్పుడు మన కస్టమర్స్ కూడా ఎట్లా అంటే దే ఆస్క్ ఫర్ రీఫండ్. ఫుడ్ ఆర్డర్ చేస్తారు, ఆర్డర్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఐటమ్స్ ఆర్డర్ చేశారు అనుకోండి. రీసెంట్లీ ఒక కస్టమర్ తోటి ఇదే అయింది ఇష్యూ. ఏమైంది, 4-5 ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసినాడు అతను, అంటే ఐటమ్స్. ఈ సెట్ దాట్ ఒక ప్రోడక్ట్ రాలేదన్నాడు, ఒక పాస్తానో ఏదో రాలేదని చెప్పిండు. బట్ అది ఎవరికి తెలుసు వచ్చిందా రాలేదా అని? మన దగ్గర ఇక్కడ KOT ప్రింట్ అయ్యి మన 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 స్టాఫ్ అవన్నీ చెక్ లిస్ట్ చేసుకొనే దిల్ పుట్ ఇట్ ఇన్ ద ప్యాకేజింగ్ కవర్ కదా. ఓకే, మన వాళ్ళే మిస్టేక్ చేసినారు అనుకోండి. సో కొన్నిసార్లు ఏమైతే ఇది ఓకే, ఒకవేళ మిస్ అయిపోయింది అనుకోండి, ప్లేస్ ప్రోడక్ట్ పోయింది అనుకోండి, ఓకే మనది కూడా అప్పుడప్పుడు మిస్టేక్ అయి ఉండొచ్చు. కొన్నిసార్లు కస్టమర్ ఏమంటాడంటే బ్యాడ్గా స్మెల్ వస్తుంది అని అంటాడు. పెట్రోల్ స్మెల్ వస్తుందని ఒకడు కంప్లైంట్ ఇచ్చిండు నాకు, పెట్రోల్ స్మెల్ వచ్చిందని. వాడు ఫోన్ చేసిండు నాకు ఆ రోజు, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా, ఏంది నువ్వు నాకు వచ్చిన ఫుడ్లో నాకు పెట్రోల్ స్మెల్ వస్తుంది, ఏంది అదంటే, పెట్రోల్ స్మెల్ ఎందుకు వస్తుంది సార్ నాకు అర్థం కాదని. ఏమో మీరు గ్యాస్లో కుక్ చేసేటప్పుడు దాంట్లో ఏమేమి వేస్తున్నారో ఏందో అని అంటుండో. గ్యాస్లో కుక్ చేస్తే గ్యాస్ స్మెల్ ఇవన్నీ అట్లా రావు సార్, మీకు కిరోసిన్ మీద పెట్రోల్ మీద కుక్ చేయం సార్, అట్లా ఎట్లా వస్తుంది సార్ అని అంటే, అది కింద మీ ప్యాకేజ్ ఏమైనా డ్యామేజ్ అయిందా అంటే అది కూడా కాలే. అంటే బైకర్ ఎక్కడన్నా కింద పడ్డాడో ఆర్ ఎల్స్ అట్లా అయ్యి ఉంటుంది కదా, మేబీ రోడ్ మీద పడి ఉంటుంది. ఆ డ్యామేజ్ కూడా ఏం లేదు, బాక్సెస్కి కంప్లీట్లీ సీల్డ్ ఉంది. అది ఓపెన్ చేసి చూస్తే ఈ సేయింగ్ దట్ పెట్రోల్ స్మెల్ వస్తుందండి. అది ఏ విధంగా కూడా ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదా. అండ్ కస్టమర్ నాకు ఫస్ట్ మన స్టాఫ్ తోటి ఆర్గ్యూ చేస్తూ చాలాసేపు ఆర్గ్యూ చేసినాడు. అండ్ ఆఫ్టర్ దాట్ నన్ను రీచ్ అవుట్ అయినారు. సో నేను తీసుకొని సార్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని అంటే, నేను ఇట్లా ఫుడ్ ఆర్డర్ చేసినా నాకు ఫుడ్ స్మెల్ ఇట్లా వస్తుంది, పెట్రోల్ స్మెల్ వస్తుంది అని అంటున్నాడు. పెట్రోల్ స్మెల్ రావడం ఏంటి సార్ అన్న అంటే, ఏమో మీ కిచెన్లో ఏం యూజ్ చేస్తున్నారో అదని అంటున్నాడు. ఫైనల్గా రీఫండ్ కోసం, రీఫండ్ కోసం. అండ్ ఫైనల్ హీ టుక్ ద రీఫండ్, 350 రూపీస్ రీఫండ్ తీసుకున్నాడు. అది కూడా స్టోర్కి వచ్చి పిక్ చేసుకున్నాడు. దట్స్ అ డిఫరెంట్ సినారియో. బట్ చెప్తున్నా అంటే కస్టమర్స్ ఆర్ కంప్లైనింగ్ రెడిక్యులస్లీ, అంటే ఒక సెన్స్ కూడా ఉండదు, అట్లా కంప్లైంట్ చేస్తారు. సో నేను అన్నా, సార్ మేము గ్యాస్ కూడా యూజ్ చేయం సార్, మాదంతా కంప్లీట్ ఇండక్షన్, మేము మా దాంట్లో ఎక్కడ పెట్రోల్ థింగ్ కూడా ఉండదు మా స్టోర్ మొత్తంలో, మీరు వచ్చి చూడండి ఒకసారి అని అంటే, మేము యూజ్ చేసేది కూడా మొత్తం ఎలక్ట్రిక్, మేము గ్యాస్ కూడా యూజ్ చేయం యాక్చువల్గా అని అంటే, హీ హ్యావ్ నో ఆన్సర్. నాకు వస్తుంది అంతే, నాకు రీఫండ్ కావాలని కూర్చున్నాడు. ఆర్ ఎల్స్ ఐ విల్ కంప్లైంట్ టు ద ఫుడ్ ఇన్స్పెక్టర్స్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి నేను కంప్లైంట్ చేస్తాను, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఫైల్ చేస్తాను. వీ హ్యావ్ టు గివ్ రీఫండ్. ఇచ్చేసినాం. ఎందుకు అంటే కస్టమర్ ఎప్పుడైనా అంటే F&B బిజినెస్లో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అని ఐ పర్సనలీ ఫీల్, అండ్ ఎవ్రీ వన్ ఫీల్ ద సేమ్. ఈ జీవిక్ విషయానికి వచ్చేటప్పటికి అందులో సో ద యూనిక్ ప్రోడక్ట్స్ అంటే ఏంటంటారు? యూనిక్ ప్రోడక్ట్స్ అంటే జాపనీస్ డ్రింక్స్ ఒకటి వెరీ యూనిక్, అండ్ ఎనర్జీ డ్రింక్స్ ఉన్నాయి. మన మాన్స్టర్ అనే డ్రింక్ మీరు వినే ఉంటారు. మన దగ్గర రెగ్యులర్గా మీరు బ్లాక్ కలర్ది ఒకటి, గ్రీన్ కలర్ది ఒకటి చూసి ఉంటారు మాన్స్టర్, అండ్ వైట్ కూడా చూసి ఉంటారు. మన దగ్గర మోర్ దెన్ 12 కేటగిరీస్ ఉన్నాయి మాన్స్టర్స్లోనే, డిఫరెంట్ ఫ్లేవర్స్. ఇంకా మన ప్రైమ్ డ్రింక్, ప్రైమ్ అంటేనేమో ఒక అతను యూట్యూబర్, అతని డ్రింక్ అది, లోగన్ పాల్ WWE సూపర్ స్టార్, దానికంటే ముందు పెద్ద యూట్యూబర్, వెరీ గుడ్ పాపులర్ యూట్యూబర్. సో అతని డ్రింక్ అంటే ఇట్లా చాలా ఇంపోర్టెడ్ డ్రింక్స్ ఉంటాయి మన దగ్గర. అట్లా స్పెసిఫై చేసి పెడితే చాలా ఉంటాయి, అంటే నాట్ ఓన్లీ వన్. ఇప్పుడు మాన్స్టర్ అంటే ఎవ్రీ వన్ కెన్ రిలేట్, మాన్స్టర్ ఒకటి, ప్రైమ్ అనేది ఎవ్రీ వన్ కెన్ రిలేట్.
ఇంకోటి మన మెస్సీది మాస్ డ్రింక్ ఉంటుంది. మెస్సీ ఫుట్బాలర్ ఉన్నాడు కదా, అతని డ్రింక్ మాస్ అని అదొకటి ఉంటుంది. సో అట్లా చాలా డిఫరెంట్ కంపెనీస్ బ్రాండ్స్ మన దగ్గర ఉంటాయి. అండ్ మిస్టర్ బీస్ట్ కి సంబంధించి మిస్టర్ బీస్ట్ చాక్లెట్స్ అంత ఫేమస్? అది పాపులర్, అది మన దగ్గర కూడా ఉంటుంది. మరి ఇండియన్ ఆడియన్స్ కానీ ఎక్కువగా ఏది తీసుకుపోతుంటారు అందులో? అదే టాప్ సేల్స్. ఇప్పుడు ఎక్కువ కనపడేది ఏంటి, ప్రైమ్ డ్రింక్స్ కానీ ఇది కానీ, అంటే అందరు తెలిసిన డ్రింక్స్ అయితే ఇది. అంటే జనరల్ రెగ్యులర్ ఆడియన్స్ కూడా మేబీ చాలా మందికి ఇది తెలిసి ఉంటుంది. ప్రైమ్ కానీ, మెస్సీ డ్రింక్స్ కానీ, ఇంకోటి మన మాన్స్టర్స్ కానీ, ఇవన్నీ. అండ్ ఫీస్టబుల్స్, అదే మిస్టర్ బీస్ట్ చాక్లెట్స్ ఫీస్టబుల్స్, అది కూడా. సో దీస్ ఆర్ బెస్ట్ సెల్లర్స్. అండ్ కిట్ క్యాట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి మన దాంట్లో. అంటే లైక్ ఒక మీకు కేటగిరీ లిస్ట్, ప్రోడక్ట్స్ లిస్ట్ చూపిస్తే దెర్ ఆర్ మోర్ దెన్ ఎంత ఒక 300-400 ప్రోడక్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రోడక్ట్స్. అంటే ప్రపంచంలో వేరే దేశాల్లో దొరికే ప్రోడక్ట్స్ అన్ని తీసుకొచ్చి ఆల్మోస్ట్. బట్ అదే అంటే ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడమే చాలా టఫెస్ట్ థింగ్. ఎట్లా అంటే సేమ్ ఇప్పుడు ఆ ప్రోడక్ట్ పెట్టినామని అనుకోండి, కస్టమర్ విల్ కమ్ బ్యాక్ ఫర్ ద సేమ్ ప్రోడక్ట్. ఆ ప్రోడక్టే కావాలని వస్తారు. సో అప్పుడు కొన్నిసార్లు ఎట్లా అంటే కస్టమర్కి ఇవన్నీ తెలియదు. నేను ఎట్లా ఇంపోర్ట్ చేస్తున్నాను ఏంటి. ఇప్పుడు మన ట్రంప్ మామ సడన్గా వచ్చి టారిఫ్లు పెంచేసి అవి చేసి కదా, అప్పుడు చాలా కష్టమైంది ప్రోడక్ట్స్ తెప్పియడం కానీ ఇవన్నీ. సో అప్పుడు ఇంక కస్టమర్స్ వచ్చి ఏంటంటే ఏంది మీ దగ్గర ప్రోడక్ట్ లేదు అని అంటారు. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ మేము ఫేస్ చేసే డిఫికల్టీస్ ఇవన్నీ. మరి ట్రంప్ మామ దెబ్బని మీరు ఎలా తట్టుకొని నిలబడ్డారు? అదే కదా, అది నాట్ ఓన్లీ నేను ఒక్కని కాదు, అన్ని మార్కెట్ని అసలు మొత్తం షేక్ చేసేసినాడు వచ్చి. అంటే నాట్ ఓన్లీ నాది యూఎస్లో ఫ్లవర్స్ బిజినెస్ కూడా ఉంది కదా, అది కూడా చాలా ఇంపాక్ట్ పడ్డది దాని మీద. అంటే ఒక షిప్మెంట్, నేను యూజువల్గా మేము ఫ్లవర్స్ని, ఫ్రెష్ ఫ్లవర్స్, పెరిషబుల్ ఫ్లవర్స్, అది చెన్నై నుంచి మేము కాలిఫోర్నియాకి ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఒకసారి షిప్మెంట్ అంతా లాస్ అయిపోయింది. అంటే దగ్గర ఒక $31,000 వర్త్ ఆఫ్ షిప్మెంట్ అంతా ఖరాబ్ అయిపోయింది, స్పాయిల్ అయిపోయింది. అంటే బికాస్ ఆఫ్ దట్ రెగ్యులేషన్స్ అండ్ ఆల్, ఆ డాక్యుమెంటేషన్ అప్రూవ్ చేయలేదు. సో దట్స్ ద బిగ్గెస్ట్ లాస్ ఫర్ అస్. అంటే నేను ఒక చిన్న పర్సన్ని ఒక $35,000 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ ని నేను ఎక్స్పోర్ట్ చేసినాను అనుకోండి. అంటే బేసిక్ అది పెరిషబుల్ కదా, ఫ్యూ డేస్ లోనే స్పాయిల్ అయిపోతుంది. మేబీ అట్లా ఫుడ్వి కానీ అవి కానీ చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. వాళ్ళు ఎన్ని మిలియన్స్ లో లాస్ అయినారో నో వన్ నోస్. ఎవరైనా కానీ కొత్తగా ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ స్టార్ట్అప్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అంటే ఏం చెప్తారు? ఫస్ట్ నేను ఇచ్చే సలహా ఏంటంటే, నువ్వు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ రీసెర్చ్ కంప్లీట్గా. నువ్వు ఎంత అంటే 1 year స్పెండ్ చేసినా పర్లేదు దాని మీద. కంప్లీట్ ఏ స్పాట్లో పెట్టాలో చిన్న స్టార్ట్ చేయి. ఫస్ట్ థింగ్ ఈజ్ రీసెర్చ్. సెకండ్ థింగ్ ఈజ్ స్టార్ట్ స్మాల్. నేను పెద్దగా స్టార్ట్ చేసిన, నా రెంట్ 5,50,000. నో వన్ విల్ బిలీవ్ ఇట్. నేను 5,50,000 రెంట్ పే చేస్తున్నా, అంటే ఇంక్లూడింగ్ GST. అంటే నేను ఆ 3 shutters, నేను గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకున్న 3 shutters నియర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అదే తెల్లాపూర్లో ఉంటుంది మన స్టోర్. దానికి 5,50,000 రెంట్ అంటే అది ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే చిన్నగా స్టార్ట్ చేయడమే పెద్ద బండరా ఎత్తుకున్నాను అనమాట. అది ఎత్తుకొని మీద కూడా పడ్డది అనుకోండి. అంటే ఇంతకు బరువు ఉందా, మోయగలుగుతున్నారా లేదా? అదే టఫ్. ఇంకా నేను చెప్పలేను. మేబీ ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందో అనేది నో వన్ కెన్ ప్రిడిక్ట్. సో లైక్ అందుకనే ఫ్యూచర్లో ఇంకా అంటే ఆల్రెడీ వేరే కొంచెం మంచి రెప్యూటెడ్ బిగ్ బ్రాండ్స్ ఉన్నాయి. సో వీఆర్ ప్లానింగ్ టు మర్జ్ ఇట్ ఇన్ దట్ కంపెనీ. So that's X company. I don't want to disclose it right now, but future lo we want to dilute or give it to other company. So that will happen. ఎందుకంటే అప్పుడు నాకు ఏం ప్రాబ్లం ఉండదని అంటే, అప్పుడు మల్టిపుల్ స్టోర్స్ ఉంటాయి కదా, కైండ్ ఆఫ్ ప్రొక్యూరింగ్ కానీ స్టాఫ్ మేనేజింగ్ ఇవన్నీ ఈజీ అవుతుంది. సో ఆపరేటింగ్, ఇప్పుడు నేను ఒకటే స్టోర్ స్టార్ట్ చేశాను కదా, సో అట్లా ఆల్రెడీ ఒక 10 stores ఉన్నాయి అనుకోండి. ఆ కైండ్ ఆఫ్ ప్రొక్యూరింగ్ అంటే ఎస్పెషల్లీ మన కేటగిరీలో చెప్తున్నాను. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్ చేయడం ఈజీ అవుతుంది, అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేయడం ఈజీ అవుతుంది, అండ్ ఒకటే మెన్యూ ఉంటుంది, అండ్ కైండ్ ఆఫ్ స్టాఫ్ మేనేజింగ్ అదంతా. అంటే ఎస్పెషల్లీ నా కేటగిరీలో ఇట్ విల్ బి ఈజీ. ఎక్కువ స్టోర్స్ ఉంటాయి.
నైస్ బ్రో. ఏంటంటే ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ ని మన ఇండియాలో ఎంతవరకు వాడుతున్నారో వాళ్ళకి ఇంకా అలవాటు చేయాలనే ఉద్దేశంతో యూ స్టార్టెడ్ దిస్ బిజినెస్ అండ్ గోయింగ్ ఆన్. ఎత్తుకోవడం పెద్ద బండరా ఎత్తుకొని ముందుకు వెళ్తున్నారు. అండ్ ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ యూనిక్ కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నారు. కరెక్ట్. అండ్ అంటే మాట్లాడాలంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ టాపిక్స్. ఇప్పుడు ఫినిష్ అయ్యేది కాదు, అంత వాస్ట్ సబ్జెక్ట్. అంటే నాట్ ఓన్లీ ఎఫ్ఎన్బి, బేసిక్గా అంటే నేను మెయిన్ ఎలక్ట్రానిక్స్ చేయడానికి వన్ బిగ్గెస్ట్ రీజన్ ఏంటనంటే ఆ ప్రోడక్ట్ ఇక్కడ మార్కెట్లో టెస్ట్ చేసి ఐ వాంట్ టు గో గ్లోబల్. ఆ ప్రోడక్ట్స్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ సేల్ చేయాలని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర స్టాక్ ఆల్రెడీ నేను ప్రొక్యూర్ చేసింది డిఫరెంట్ కంట్రీస్ నుంచి, అదే చైనా అండ్ జపాన్ నుంచి ఒక 20 lakhs వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఇట్స్ ఆల్రెడీ లేయింగ్ విత్ మీ. సో ఆ ప్రోడక్ట్స్ని ఐ వాంట్ టు టెస్ట్ ఇట్ ఇన్ ద మార్కెట్. అంటే నాట్ ఓన్లీ టెస్టింగ్, ఇట్స్ ఆల్రెడీ టెస్టెడ్, ప్రూవ్డ్, అండ్ అది మంచి అంటే క్వాలిటీ ప్రోడక్ట్స్ అవి. అంటే జస్ట్ మన ఇండియన్ మైండ్ సెట్ ఎట్లా రెస్పాండ్ అవుతుందని అట్లా టెస్ట్ చేయాలని. అంటే ప్రోడక్ట్ క్వాలిటీ కాదు, అంటే మన కైండ్ ఆఫ్ ఇండియన్ కస్టమర్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఆ ప్రోడక్ట్స్ని. సో దాట్ ఆ బేసిస్ మీద ఏ ప్రోడక్ట్స్ని క్యూరేట్ చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ సేల్ చేయొచ్చు. యూజువల్లీ డ్రాప్ షిప్పింగ్ అంటారు, బట్ డ్రాప్ షిప్పింగ్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే దీంట్లో ఫిజికల్గా మనం ప్రోడక్ట్ కొన్ని పెట్టుకోవడం అవసరం లేదు. యూజువల్గా ఎట్లా అంటే దే విల్ సెల్ ఇట్, వాళ్ళ ఎక్కడో వేర్ హౌస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో ఉందనుకోండి, వీడు ఆల్రెడీ ఆన్లైన్లో లిస్టింగ్ చేసి ఉంటాడు. సో విల్ గెట్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ద కస్టమర్. వీడు ఏం చేస్తాడు, వేర్ హౌస్కి ప్లేస్ చేస్తాడు, వాడు అక్కడి నుంచి కస్టమర్కి సెండ్ చేస్తాడు. సో ఇది అంటే చాలా డిఫరెంట్ ప్రాసెసెస్ కూడా ఉంటాయి. ప్రాసెసెస్ ఏదైనా కానీ దిస్ ఇస్ వాట్ డ్రాప్ షిప్పింగ్ ఇట్ విల్ వర్క్. అట్లా ఇట్ విల్ వర్క్ సంథింగ్ లైక్ దాట్. సో నేను ఇప్పుడు ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తాను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడున్న యూత్, ఇప్పుడున్న యంగ్ జనరేషన్, ఇప్పుడు నేను ఐఎమ్ 25 అనుకోండి, ఓకేనా. 25 ఏజ్లో నేను ఒక 5 CR ఎర్న్ చేశాను అనుకోండి. 5 CR ఎట్లా ఎర్న్ చేసినావు అని 100 members అడుగుతారు. ఇప్పుడు మీరు ఇంత స్టార్ట్ చేసినారు, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినారు అంటే ఆబ్వియస్లీ విల్ హ్యావ్ వన్ క్వశ్చన్ కదా. ఇప్పుడు 5 CR నేను 25 years ఏజ్లో ఎర్న్ చేసిన, ఓకేనా. సో అది మన వ్యూవర్స్ ఎవరైనా చూసినారు అనుకోండి, 1000 members చూసినారు అనుకోండి, దే విల్ ఆస్క్ దట్ హౌ యూ డిడ్ ఇట్. నేను కంప్లీట్ బ్లూ ప్రింట్ నేను చెప్పాను అనుకోండి, ఐఎమ్ 100% షూర్ 1000 members చూస్తే దాంట్లో 2 people కూడా అది చేయరు. అట్లని కాదు, వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోరు అంతే. ఇప్పుడు అంత బిగ్గెస్ట్ ఇది ఛాలెంజ్ ఏం లేదు దాంట్లో. అంటే ఇది దిస్ నాట్ అ రాకెట్ సైన్స్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ప్రోడక్ట్ ఉంది, నీకు దమ్ము ఉందనుకో, ఆ ప్రోడక్ట్ని సెల్ చేసి చూపిలేడు. అంటే చాలా తక్కువ మంది అంటే అంత ఛాలెంజింగ్గా తీసుకొని నేను ఆ ప్రోడక్ట్ని సెల్ చేస్తా, వాళ్ళు స్కేల్ చేస్తా, ఎట్లా చేస్తున్నావు అనేదే కానీ చెప్పినా కానీ చేయరు. అది అంటే ట్రూత్, అది మన జనరేషన్లో. అంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక అంతకు వెనకలు పడిపోతూ ఉంటారు. ఆబ్వియస్లీ. సో చూడడానికి మాత్రం అది చూసి చెయ్యాలనుకునే వాళ్ళు ఇంకొంత. అదే కదా, ఇప్పుడు మన కాఫీ షాపే అనుకోండి, మన కెఫేనే అనుకోండి, ఒక గ్రూప్ ఆఫ్ ఒక 10 people 5 people వచ్చారనుకోండి ఫ్రెండ్స్, వాట్ దే విల్ డిస్కస్ ఇదే, ఈ కాన్సెప్ట్ ఏదో యూనిక్ ఉందే, మనం కూడా స్టార్ట్ చేయొచ్చు కదా, మనం ఇంకేదైనా యూనిక్ చేయొచ్చు కదా, ఇదే థింగ్ చేస్తారు. బట్ నో వన్ విల్ స్టార్ట్ ఇట్. ఎగ్జిక్యూట్ చేయడానికి ఎగ్జిక్యూషన్ అనేది అది బిగ్గెస్ట్ ఛాలెంజ్. అది అంటే ఆబ్వియస్లీ ఐఎమ్ సేయింగ్ ఇట్, అంటే ఆన్ కెమెరా ఐఎమ్ సేయింగ్ ఇట్. ఒక ప్రోడక్ట్ని ఉంది, ఒక బ్లూ ప్రింట్ ఇట్లా నేను చూపిస్తా అంటే నాట్ ఓన్లీ దట్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ విచ్ ఐ హ్యావ్, నువ్వు చైనాకి వెళ్ళు, నేను కంప్లీట్ సోర్స్ ఇస్తా, ఎట్లా వెళ్ళాలి అని నాకు. అంటే ఐ జస్ట్ వాంట్ టు హెల్ప్ ఎంటర్‌ప్రెన్యూర్స్. అంటే మీకు ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎట్లుందనంటే, మీరు ఒక పార్టీకి వెళ్దాం అనుకున్న ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్కి చెప్పారనుకోండి, 10 మంది వస్తారు. అదే నువ్వు బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు రావు దగ్గర, ఆర్ఎల్స్ ఒక బిజినెస్ గురించి మాట్లాడదాం రానంటే ఒక 1/2 hour మాట్లాడతారు, వదిలేస్తారు అంతే. ఇప్పుడు నేను రీసెంట్గా ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్ మీటప్ పెట్టిన, ఎంటర్‌ప్రెన్యూర్స్ మీటప్ మన జీవిక్లో పెట్టాను. హార్డ్లీ అంటే నేను ఎక్కువ ప్రమోట్ చేయలేదు ఆబ్వియస్లీ, బట్ స్టిల్ ఒక 20 members వచ్చారనుకోండి. అది నేను ఎంత పెద్దగా నేను ఇది మార్కెటింగ్ చేసినా కానీ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్. బట్ జస్ట్ ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేయాలనేది నా థాట్. సో ఆ మీటప్ నేను పెట్టాను కదా, నెక్స్ట్ ఇంకా పెద్దగా పెడితే కూడా ఐఎమ్ షూర్ ఒక 100 members కూడా రారు, 50 members కూడా రాదు. అరే నువ్వు ఏదన్నా పబ్కి పోదాము, పార్టీకి పోదాము, గోవా పోదాము అని అంటే ఒక గ్రూప్ ఆఫ్ 10, 20, 30 people అన్న పోతారు.
అదే నువ్వు అదే 60,000-70,000 ఆర్ 1 lakh నువ్వు గోవాకు పోయి స్పెండ్ చేస్తావు కదా, నువ్వు గోవాకు పోయి స్పెండ్ చేయకరా పోయి, పోయి చైనాకు పో ఆర్ జపాన్ పో, అదే మనీ తోటి నువ్వు మార్కెట్ ఎక్స్ప్లోర్ చేసి ఒక మార్కెట్ని అర్థం చేసుకొని రా. అర్థమైందా? అంటే అక్కడ కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా అవుతుంది, ఏ ప్రోడక్ట్ నువ్వు తీసుకొని వస్తే నువ్వు ఎక్కడ సెల్ చేయగలుగుతావు, ఇవన్నీ థింగ్స్ నువ్వు చెప్పినావు అని అనుకో, అటు చేయడు. అంటే ఇట్స్ ద ట్రూత్, ఇట్స్ యాక్చువల్లీ ట్రూత్. అంటే ఇలాంటివన్నీ కూడా మనకు ప్లెజర్ ఇస్తుంది. ఇందులో ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్ కి డిఫరెన్స్ ఉంది కాబట్టి అక్కడే ఆగిపోతూ ఉంటారు. కరెక్ట్. సో లైక్ అది అంటే ఇప్పుడు కరెంట్ జనరేషన్లో యూనో అంటే అట్లా అని చెప్తే చాలామంది ఆస్పైరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే వితౌట్ ఎనీ గైడెన్స్, ఎనీ అసిస్టెన్స్ వాళ్ళు కంప్లీట్గా రీసెర్చ్ చేస్తూ ఉంటారు, ఏదో ట్రై చేస్తూ ఉంటారు. అట్లాంటి పీపుల్ మనకు కావాలి. ఇప్పుడు మీరు తప్పుగా అనుకోకండి, మీరు యాక్టర్ని పిలిపించి ఇంటర్వ్యూ చేసినారు అనుకోండి, దాని వ్యూస్ ఎక్కువ ఉంటాయా, లేదంటే ఒక మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ తీసుకొని వచ్చారనుకోండి వాళ్ళ వ్యూస్ ఎక్కువ ఉంటాయి? మీరు చెప్పండి. ట్రూ ఆన్సర్ అందరికీ తెలిసిందే. సో అంటే ఇంకొక ట్రూత్ ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ బిజినెస్, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన యూట్యూబ్లో ఇట్స్ ఓపెన్ సోర్స్, నువ్వు ఎన్ని వీడియోస్ ఉన్నాయని అంటే నాలెడ్జ్ గెయిన్ చేయడానికి, అంటే బిగ్గెస్ట్ మిలియనియర్స్ అంతా వాళ్ళ ఇంటర్వ్యూస్ ఉంటాయి యూట్యూబ్లో. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏదన్నా మీరు ర్యాండమ్గా ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ అని కొట్టి చూడండి, హార్డ్లీ ఎన్ని వ్యూస్ ఉంటాయి అని అంటే మాక్సిమం నేను చెప్తున్నా 50 million వ్యూస్ ఉంటాయి. అదే మిస్టర్ బీస్ట్ వీడియో ఓపెన్ చేసి చూడండి 500 million ప్లస్ ఉంటుంది. అంటే ఇక్కడ మిలియన్లో ఉంటే అక్కడ బిలియన్లో ఉంటుంది. అంటే ఇట్స్ బుల్షిట్. అంటే బుల్షిట్ వీడియోస్ అన్ని ఎక్కువ చూస్తున్నారు. అంటే మన యంగ్ క్రౌడ్ ఆబ్వియస్లీ మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి, బట్ ఏంటంటే అంటే మీరు చూస్తున్నారు కదా ఓపెన్గా ఎలాన్ మస్క్ ఆర్ఎల్స్ బిగ్గెస్ట్, ఇప్పుడు జెఫ్ బెజోస్ కానీ ఇలా టిమ్ కుక్ కానీ వీళ్ళందరూ చాలా బిగ్గెస్ట్ ఇండస్ట్రియలిస్ట్, బిగ్గెస్ట్ బిజినెస్ మెన్స్ వాళ్ళ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, ఎవరు చూడరు. ఇట్స్ యాక్చువల్లీ ద ట్రూత్. మీరు ఎంటర్టైనింగ్ ఏదైనా కనపడితే అది చూస్తారు, ఇన్ఫర్మేటివ్ థింగ్స్ అనేది చూడరు. very few people will see it. Yes. Yeah. And it was nice conversation with you, bro. ఏంటంటే ఒక డిఫరెంట్ వేలో అండ్ ఒక స్టార్ట్అప్ని ఎలా స్టార్ట్ చేసుకొని మరి ముందుకు వెళ్ళాలి అనేది చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. Thanks for inviting. Thank you so much. Yeah.